Good morning all of you. Today we are going to discuss part B of 10th class model paper. Let us see part B or section B, grammar and vocabulary here. So answer all the questions of section B in the same order at one place in your answer book. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, ఒక ప్లేస్లోనే ఆన్సర్ చేయాలి. అంటే ఇవి మొత్తం కూడా ఒక ఆర్డర్లో మనం రాయాలన్నమాట. సో ఆర్డర్లో రాస్తే ఆటోమేటిక్గా మనకి దేనికి ఎన్ని మార్కులు అనేది కరెక్ట్గా వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక సిస్టమేటిక్గా సెక్షన్ బి అని హెడ్డింగ్ పెట్టుకొని ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంతమ్మా 17. సో 17 దగ్గర నుండి మనం 18 దగ్గర నుండి మనం ఎగ్జామ్ ఆన్సర్ షీట్లో నోట్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో లెట్ us see the first question here. Each question carries 2 marks here. 2 marks. సో ఒక ఆన్సర్ రాస్తే మనకు 2 మార్క్స్ వస్తాయి. అదే ఆన్సర్లో చిన్న మిస్టేక్ చేస్తే మొత్తం 2 మార్క్స్ పోతాయి. సో క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూమ్. మనకి ఇక్కడ హూతో ఇస్తూ ఉంటారు, లేదా విచ్ ఇస్తారు, లేదా దట్ కూడా కంబైన్ చేయమని ఇవ్వచ్చు. సో ఇవి మనకు ఉన్నటువంటి ఏరియాస్. సో ఈ ఏరియాస్లో మనకు ఫస్ట్ ఇచ్చినటువంటిది, ఈ క్వశ్చన్లో ఇచ్చినటువంటిది హూమ్తో కంబైన్ చేయమని ఇచ్చారు. శ్యామ ఈజ్ మై ఫ్రెండ్, ఐ లైక్ హెర్ వెరీ మచ్. సో ఇక్కడ శ్యామ అనే అమ్మాయి ఉంది, ఈజ్ మై ఫ్రెండ్, ఐ లైక్ హెర్ వెరీ మచ్. ఇక్కడ ఆబ్జెక్ట్ హెర్ ఉంది చూడండి. హూమ్ అనేది ఆబ్జెక్టివ్ కేసు ప్రొనౌన్ అన్నమాట. ఆబ్జెక్టివ్ కేసు ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని చెప్తూ ఉంటాం దాన్ని, హూమ్ అనేదాన్ని. సో హూమ్ అన్నప్పుడు మనం ఆబ్జెక్ట్ అనేదాన్ని మనం డిలీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హూమ్ అనేటప్పుడు ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాలి. రెండో వాక్యంలో ఉన్న ఆబ్జెక్ట్ని డిలీట్ చేసి ఆ హూమ్ అనేదాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే మీ ఆన్సర్ రైట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాము. శ్యామ ఈజ్ మై ఫ్రెండ్ హూమ్ ఐ లైక్ వెరీ మచ్. హూమ్ ఐ లైక్ హెర్ వెరీ మచ్ అని అనకూడదు. హూమ్ ఐ లైక్ వెరీ మచ్ అంటే నేను ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతానో ఆ అమ్మాయి నాకు శ్యామ అనే అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తామన్నమాట. సో ఈ రకంగా మనం యూజ్ చేస్తాం. అదే హూ వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తూ ఉంటామంటే, హూ అనేది వచ్చినప్పుడు హూమ్ చూడండి ఒకసారి, హెర్ తీసేస్తాము. ఈ ఫుల్ స్టాప్ ప్లేస్లో హూమ్ యూజ్ చేస్తే మనకి సెంటెన్స్ ఫుల్గా రాసిస్తే శ్యామ ఈజ్ మై ఫ్రెండ్ హూమ్ ఐ లైక్ వెరీ మచ్ అని రాసిస్తే మీ ఆన్సరు కరెక్ట్ అవుతుంది, 2 మార్క్స్ వస్తాయి. సో అదేవిధంగా ఎప్పుడైనా హూ అనేది రాయాల్సి వచ్చినప్పుడు ఈ సెంటెన్స్కి మనం హూ రాయలేము. హూ రాయాలి అంటే మనం వేరే సెంటెన్స్ అయి ఉంటుంది. సో హూ రాసేటప్పుడు ఎప్పుడు కూడా హూ యొక్క యాంటిసిడెంట్ అంటే ముందుండే నౌన్ అన్నమాట. ముందుండే నౌన్, ఆ ముందుండే నౌన్ గురించి చెప్పేది అయి ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్ కూడా సేమ్ దాని గురించే చెప్పేది అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆ ప్రొనౌన్ని తీసివేసి హూ అనేదాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రెండ్ అని ఉంది, శ్యామ ఈజ్ మై ఫ్రెండ్, ఐ లైక్ హెర్ వెరీ మచ్. ఇక్కడ ఐ అనేది వేరే వ్యక్తి, ఫ్రెండ్ అనేది శ్యామ అనేది ఫ్రెండ్. కాబట్టి ఇక్కడ హూ యూజ్ చేయడానికి అవ్వదు, మనం హూ యూజ్ చేయడానికి అవ్వదు. హూమే యూజ్ చేస్తాము, అది కూడా ఇక్కడ యూజ్ చేస్తాము, ఐ తీసివేయడానికి కూడా అవ్వదు. ఇద్దరు వేరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు ఒకే వ్యక్తి అయినప్పుడు మాత్రమే మనం సాధారణంగా హూ అనేదాన్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత విచ్ దట్ అనేటువంటివి దేనికి ఉపయోగిస్తాము అంటే, కాన్సెప్ట్ కానీ, వస్తువులు కానీ, అలాగే యానిమల్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం విచ్ అనేదాన్ని, దట్ అనేదాన్ని సందర్భానుచితంగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అది కూడా అంతే. ఈ దట్ అనే దానికి ముందు ఒక వస్తువో లేదంటే ఒక ప్లేసో ఒక వస్తువు కానీ, ఒక యానిమల్ కానీ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. ఇది ఓకే. నెక్స్ట్ లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. క్వశ్చన్ నెంబర్ 19, ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్కి ప్రీవియస్గా మనం చాలా రూల్స్ డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటో చూద్దాం. లెట్ us see. ఇక్కడ సెంటెన్స్ చూడండి, సిద్ధు కెన్ డ్రైవ్ ఏ కార్. ఇక్కడ సిద్ధు అనేది సబ్జెక్ట్. మనం ఎప్పుడు కూడా ప్యాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి సెంటెన్స్ని డివైడ్ చేసుకోవాలి. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ లేకుండా ఉండే సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి కుదరదన్నమాట. సో ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి మనం రాసే సెంటెన్స్లో. సో ఇప్పుడు చూద్దాం. సిద్ధు అనేది సబ్జెక్ట్ అయితే
కెన్ డ్రైవ్ అనేది వెర్బ్ అవుతుంది, ఏ కార్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఏం డ్రైవ్ చేస్తాడు సిద్ధు? కార్. సో కాబట్టి కార్ అనేది, ఏ కార్ అనేది ఆబ్జెక్ట్. సో ఇలా మనం డివైడ్ చేసుకుంటాం. మీకు చెప్పిన రూల్ ప్రకారం సబ్జెక్టు ఆబ్జెక్టు ప్లేస్లోకి మారడం అనేది జరుగుతుంది. అంటే సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్టు. ఈ ప్లేస్లు మారుతాయి, వీటి యొక్క ప్లేస్ మారుతుంది. ఇది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ కదా, వీటి ప్లేస్ మారుతుంది. అలాగే వర్బ్ ఎలా ఉన్నా సరే, మెయిన్ వర్బ్ ఎలా ఉన్నా సరే V3గా మారాలి, పాస్ట్ పార్టిసిపుల్గా మారిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ ఏదైతే ఉంటుందో హెల్పింగ్ వర్బ్ ఉన్నదాన్ని బట్టి మనం బీ ఫామ్ అనేది తీసుకోవాలి. బీ ఫామ్స్ ఎలా తీసుకుంటూ ఉంటామంటే, ఉన్న మెయిన్ వర్బ్ V1 అయినప్పుడు, మెయిన్ వర్బ్ V1 అయితే యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ తీసుకొని మెయిన్ వర్బ్ను V3గా మారుస్తాం. అదేవిధంగా ఉన్న మెయిన్ వర్బ్ V2 అయితే వజ్, వర్ తీసుకొని మెయిన్ వర్బ్ను V3గా మారుస్తాం. ఇంకా మరే ఇతర హెల్పింగ్ వర్బ్స్ ఉన్నా కూడా ఆ హెల్పింగ్ వర్బ్స్ని మనం ఉంచి మెయిన్ వర్బ్ ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే, మెయిన్ వర్బ్ ఇంగ్ ఫామ్ అయితే కనుక ఇక్కడ బీయింగ్ అనే బీ ఫామ్ని తీసుకోవాలి, తీసుకొని మెయిన్ వర్బ్ని V3గా మార్చుకోవాలి. ఎప్పుడూ మెయిన్ వర్బ్ V3గా మారిపోద్ది. ఓకే, నెక్స్ట్ మెయిన్ వర్బ్ V3 అయితే, అంటే పాస్ట్ పార్టిసిపుల్ అయితే, మెయిన్ వర్బ్ V3 అయితే ఇక్కడ బీన్ అనే బీ ఫామ్ని తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఉన్నప్పుడు హ్యావ్ బీన్, హ్యాజ్ బీన్, హ్యాడ్ బీన్గా మార్చి V3 రాస్తాం. అది వెర్బ్ పొజిషన్ అండ్ ప్యాసివ్ వాయిస్. అలాగే ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు ఎలాగంటే యామ్, ఈజ్, వజ్, వర్, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉండి కూడా ఓకే ఇంగ్ ఫామ్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటూ, ఏదో ఒకదాన్ని తీసుకుంటూ, అక్కడ సబ్జెక్ట్కి తగినటువంటి హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటూ, ఇక్కడ ఇంగ్ ఫామ్లో ఉన్నటువంటి ఇంగ్ని తీసేసి దాన్ని మనం బీయింగ్గా మార్చుకొని V1 మిగిలి ఉంటుంది. ఇంకా ఇంగ్ తీసేస్తే ఏం మిగిలి ఉంటుంది? V1 మిగిలి ఉంటుంది. ఇప్పుడు గోయింగ్లో ఇంగ్ తీసేస్తే గో మిగిలి ఉంటుంది. ఆ గోని V3గా మార్చుకోవాలి. ఉదాహరణకి చెప్తున్నా, గోకి ప్యాసివ్ వాయిస్ ఉండదు. ఈటింగ్ అనే వెర్బ్ ఉంది, ఇంగ్ తీసేస్తే ఈట్ ఉంటుంది, ఈటన్ అనేది తీసుకుంటాం. సో మెయిన్ వెర్బ్ ఎప్పుడు V3గా ఉంటుంది. సో దాని తర్వాత లాస్ట్లో మనం ఆబ్జెక్ట్కి ముందు బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. రేర్ కేసెస్లో మనకి టు అనే ప్రిపోజిషన్ కూడా వస్తూ ఉంటుంది. మ్యారీ అనే వెర్బ్, నో అనే వెర్బ్ ఉపయోగించినప్పుడు మ్యారీడ్ టు అంటాము, నోన్ టు అంటాము, ఇలా మనం యూజ్ చేస్తామన్నమాట. సో లెట్ us see. ఇప్పుడు మోడల్ ఆక్సిలరీ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మన సెంటెన్స్లోకి వస్తున్నాం. ఇప్పుడు వరకు బేసిక్ రూల్స్ అన్నీ చెప్పాం. మోడల్ ఆక్సిలరీస్ ఏవైతే ఉంటాయో, ఈ మోడల్ ఆక్సిలరీస్ వచ్చినప్పుడు మాత్రం బీ అనేటువంటి బీ ఫామ్ని తీసుకోవాలి. అప్పుడు మెయిన్ వెర్బ్ను మళ్ళీ V3గా మార్చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ ఓకే కదా, అందరికి అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, మోడల్ ఆక్సిలరీ ఉన్నప్పుడు పీ తీసుకోవాలి, డ్రైవ్నేమో V3గా మార్చేయాలి, అంటే డ్రివెన్ అవుతుంది. సో కాబట్టి మనం మార్చి చూద్దాం. ఇప్పుడు ఏ కార్ వచ్చింది, ఏ కార్ అంటే ఈ ప్లేస్లోకి కార్ వచ్చింది సబ్జెక్టు. కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, ఇది మోడల్ ఆక్సిలరీ వెర్బ్. మోడల్ ఆక్సిలరీస్ మీకు చెప్పాను ఏంటవి? మోడల్ ఆక్సిలరీస్ ఏంటమ్మా? షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, నీడ్, డేర్, యూజ్ టు ఇవన్నీ చెప్పుకున్నాం మనం. సో ఈ మోడల్ ఆక్సిలరీస్ ఏ వచ్చినా సరే బీ అనేటువంటి ప్యాసివ్ వాయిస్లో బీ అనేటువంటి బీ ఫామ్ని తీసుకుంటాం, తీసుకొని మెయిన్ వెర్బ్ని V3గా మారుస్తాం. ఇప్పుడు మీరు ఈజీగా చెప్పేస్తారు. సో కెన్ కుడ్, సో కెన్ కూడా ఉంది మోడల్ ఆక్సిలరీస్లో. సో కెన్ బీ ఏమంటామమ్మా? సో కెన్ వచ్చినా, విల్ వచ్చినా, షల్ వచ్చినా, వుడ్ వచ్చినా, షుడ్ వచ్చినా, షుడ్ బీ, కుడ్ బీ, మే బీ, మైట్ బీ, ఇలాగ యూజ్ టు బీ. సో ఇలాగ మనం మార్చేస్తూ ఉంటాం. సో ఎ కార్ కెన్ బీ, డ్రైవ్కి V3, డ్రివెన్ బై ఏంటమ్మా? డ్రివెన్ బై ఎవరు? సిద్ధు. సో లాస్ట్ సబ్జెక్టుకు ముందు బై యూజ్ చేస్తాం మనం. సబ్జెక్టుకు ముందు సిద్ధు, మనకి ఇచ్చిన స్పెల్లింగ్ ఇక్కడ DDEHU ఉంది. సో సిద్ధు బై సిద్ధు,
మీరు ఏదైతే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మారుస్తారో చివరిన ఉన్నటువంటి ఆబ్జెక్ట్గా మారినటువంటి ఆ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ దానికి ముందు మనం ఏం చేస్తామండి, బై అనే ప్రిపోజిషన్ని యూస్ చేస్తామన్నమాట. సో అందరికి అర్థమైంది అది, రైట్. నెక్స్ట్ లెట్ us see the నెక్స్ట్ వన్. ఇది ప్యాసివ్ వాయిస్ చాలా ఈజీగా ఇచ్చారు. ఎంత ఈజీ అంటే కెన్ బి డ్రివెన్ అని రాసి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేసేసి బై పెట్టేస్తే అయిపోయింది. లాస్ట్ నౌన్కి ముందు బై పెట్టేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ లెట్ us see క్వశ్చన్ నెంబర్ 20. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మీకు కొన్ని రూల్స్ చెప్పాను నేను. కొన్ని రూల్స్లో ఈ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు కానీ క్వశ్చన్స్ ఉన్నప్పుడు కానీ మనం ఎలా మార్చాలో మీకు చెప్పాను. సో సెడ్ టు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది చూడండి, ఫస్టే మనం చూడగానే ఇన్వర్టెడ్ కామాస్లో ఏ సెంటెన్స్ ఉందో చూడాలి. ఇట్ ఈస్ ఎన్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఈ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ వర్డ్తో ఉంది. క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ వర్డ్తో ఉంది. సో క్వశ్చన్ వర్డ్ ఇట్ సెల్ఫ్ కెన్ బి ద కంజంక్షన్ ఇన్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. సో క్వశ్చన్ వర్డే కంజంక్షన్ అవుతుంది. మనం స్టేట్మెంట్స్ లాగా దట్ తీసుకోక్కర్లేదు, ఎస్ ఆర్ నో క్వశ్చన్ లాగా ఇఫ్ వెదర్ తీసుకోక్కర్లేదు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లాగా దట్ తీసుకోక్కర్లేదు. ఇక్కడ మన కంజంక్షన్ కోసం దూరంగా వెతుక్కునే పని ఏం లేదు. సో కాబట్టి మనం ఏమీ వరి అవ్వక్కర్లేదు, కంజంక్షన్ కూడా ఇక్కడే ఉంది. కానీ మనం చేయాల్సిన పనల్లా దీన్ని స్టేట్మెంట్గా మార్చుకోవాలి. స్టేట్మెంట్గా మార్చుకొని మళ్ళీ దాని టెన్షన్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. లెట్ us see క్వశ్చన్ ఉన్నప్పుడు మనం క్వశ్చన్స్ అన్ని సాధారణంగా చెప్తామా అండి, అడుగుతామా? అడుగుతాం. అడగడాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? ఆస్క్డ్ అనాలి. దట్స్ ఆల్. సో సింపుల్గా చెప్పాలంటే సెడ్ టు ఏమవుతుంది అంటే ఆస్క్డ్గా మారాలి ఇక్కడ. సో ఇక్కడ చెప్పండి, ఇప్పుడు ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ హౌ డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్ అని ఉంది కదా, హౌని అక్కడే ఉంచండి, కామా తీసేసేయండి, ఈ ఇన్వర్టెడ్ కామాస్ను కూడా లేపేయండి, క్వశ్చన్ మార్క్ను కూడా లేపేయండి. సో ఇక్కడ మనం అవే ఉంచొద్దు. ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వాలి. రిపోర్టెడ్ స్పీచ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వాలి. మీరు ఇక్కడ క్వశ్చన్ చూసినా సరే ఆన్సర్లో మాత్రం ఫుల్ స్టాపే ఉండాలి. క్వశ్చన్ రాశారంటే మాత్రం మీ ఆన్సర్ అంతా రాంగ్ అయిపోద్ది, 2 మార్క్స్ పోతాయి. అండర్స్టాండ్? మోస్ట్ ఇంపార్టెంట్. దీనిలో చాలామంది మార్క్స్ పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్లో ఆన్సర్ రాసేటప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఉన్నా సరే మన సెంటెన్స్ మాత్రం ఫుల్ స్టాప్గానే ఉండాలి. రైట్. సో ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ హౌ డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్. హౌ వరకు వచ్చేసింది, కామాన్ తీసేసాం, హౌ కూడా అయిపోయింది. ఇప్పుడు డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్లో డిడ్ని ఇక్కడ తీసుకెళ్ళిపోండి. డిడ్ రైట్ అంటే డిడ్ ప్లస్ V1. డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2. డూ డస్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V1. డూ డస్ ఉన్నప్పుడు V1 కలిపితే V1 అవుద్ది. డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2. సో కాబట్టి మనకున్న ఫార్ములా ప్రకారం ఇది ఏంటమ్మా, ఇది V2 అయిపోయింది. డిడ్ ప్లస్ రైట్ కలిపిస్తే ఏమైంది, V2 వెర్బ్ ఉంది. V2 వెర్బ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యూ ఎవరు, డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్ అని ఎవరిని అడిగారు, ఎవరితో మాట్లాడారు, టీచరు స్టూడెంట్స్తో మాట్లాడారు. కాబట్టి యూ అంటే ఎవరు, స్టూడెంట్స్. ఇక్కడ యూ అంటే స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్కి ప్రొనౌన్ ఏం రాయొచ్చు, దే రాయొచ్చు. ఇప్పుడు ఒక అబ్బాయి అయితే హీ అని రాస్తాం, అమ్మాయి అయితే షీ అని రాస్తాం. బహువచన నామవాచకాలు ప్లూరల్ నౌన్స్కి మాత్రం దే అని రాస్తాం. కాబట్టి దే అనే ప్రొనౌన్ తీసుకుంటాం. అంటే ఇక్కడ రాసేది హౌ తర్వాత రాసేది నేను పక్కన రాస్తున్నాను. ఇప్పుడు స్టూడెంట్స్ వరకు మీకు వచ్చేసింది. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ హౌ దే. స్టేట్మెంట్గా మార్చుకోమన్నాను కదా. స్టేట్మెంట్గా మార్చినప్పుడు సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, క్వశ్చన్లో మాత్రం హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వస్తుంది. సో హౌ దే రోట్ ద ఎగ్జామ్ ఇలా రాసినా కూడా రైటే. లేదా V2 వెర్బ్ ఉన్నప్పుడు మనకి ఇంకో రూల్ ఉంది. ఇంకో రూల్ ఏంటంటే V2 వెర్బ్ ఇక్కడ ఆల్రెడీ మనం డిసైడ్ అయిపోయాం, V2గా చెప్పుకున్నాం. అప్పుడు ఏం చేయాలంటే V2 ఉన్నప్పుడు ఆ V2ని హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలి. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి, హ్యాడ్ రిటర్న్గా మారచ్చు. హ్యాడ్ రిటర్న్గా ఇలా 2 రకాలుగా రాయొచ్చు. ఇలా రాసినా రైటే, పైన హ్యాడ్ రిటర్న్గా రాసినా కూడా రైటే. ఓకే. V2 ఉన్నప్పుడు హ్యాడ్ రిటర్న్ రాయడానికి ట్రై చేయండి మ్యాక్సిమమ్. అది గుర్తు రాకపోతే రోట్ రాసినా కూడా రైటే. మీరు రైట్ రాయకూడదు, డిడ్ ఉంది అక్కడ. సో డిడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2. సో V2గా మనం మార్చుకోవాలి దాన్ని. అండర్స్టాండ్? రైట్.
ఈ విధంగా ఎక్కువ శాతం మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ ఇలాంటి మోడల్లోనే మనకి బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం అలా మార్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. మీకు రూల్స్ కూడా చెప్పాను నేను ఆల్రెడీ. ఆ రూల్స్ అన్నీ చెప్తే ఈ ఇండైరెక్ట్ స్పీచ్ ఒకటే మనకి 3-4 అవర్స్ క్లాస్ ఉంటుంది అనమాట. అది ఆల్రెడీ మనం ఒక సండే డిస్కస్ చేసాం. ఓకే, ఒక సండే మనం డిస్కస్ చేసాం. రైట్, లెట్ us see ద నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఈ ప్రిపోజిషన్ ఏంటంటే ప్రిపోజిషన్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ నౌన్స్. జనరల్లీ ప్రిపోజిషన్స్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ అనమాట. అదేంటంటే ప్రిపోజిషన్ యొక్క పని ఏంటంటే ఒక నౌన్కి మరొక నౌన్కి ఉండే సంబంధాన్ని కానీ, ఒక నౌన్కి మరొక ప్రొనౌన్కి ఉండే సంబంధాన్ని కానీ, ఒక ప్రొనౌన్కి ఇంకో నౌన్కి ఉండే సంబంధాన్ని కానీ, ఒక ప్రొనౌన్కి మరొక ప్రొనౌన్కి ఉండే సంబంధాన్ని కానీ ఇది తెలియజేస్తుంది అనమాట. అంటే ఒక నౌన్ ఇంకో నౌన్కి ఉండే రిలేషన్ చెప్పేదాన్నే మనం ఏమంటామంటే ప్రిపోజిషన్ అంటాం అనమాట. సో నౌన్కి నౌన్కి, నౌన్కి ప్రొనౌన్కి, ప్రొనౌన్కి నౌన్కి, ప్రొనౌన్కి ప్రొనౌన్కి, ప్రొనౌన్కి ప్రొనౌన్కి. సో ఇలాగా చెప్పే రిలేషన్ చెప్పేదాన్ని ఏమంటామంటే ప్రిపోజిషన్ అంటాం. ప్రిపోజిషన్ కెన్ ప్యూర్లీ బి యూజ్డ్ బిఫోర్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ అనమాట. ఓకే, అది రైట్. లెట్ us see. ఇప్పుడు చూడండి, యువర్ సక్సెస్ డిపెండ్స్ అనే వెర్బ్ ఉంది. యువర్ హార్డ్ వర్క్, ఈ యువర్ హార్డ్ వర్క్లో హార్డ్ వర్క్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు, దీన్ని నామవాచకం. ఈ యువర్ అనేది ఏంటంటే దీనికి యాడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ అంటే ప్రొనౌన్స్లో ఉన్నటువంటిదే కానీ ఇది ప్రొనౌన్ కాదు, ఇది యాడ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అంటారు దీన్ని. ఏంటండి, పొజెసివ్ కేస్ ప్రొనౌన్, యాడ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అనమాట. సో యాడ్జెక్టివ్ కేసులో ఉంటుంది ఎందుకంటే ఇది నౌన్ని క్వాలిఫై చేస్తుంది, యువర్ హార్డ్ వర్క్ అని చెప్తుంది అనమాట. రైట్. సో ఇక్కడ ఈ నౌన్ ఉంది, ఇదంతా మనం పక్కన పెడితే జనరల్గా రూల్ ఏంటంటే డిపెండ్ అనే వర్బ్ తర్వాత ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. డిపెండ్ అనే నౌన్ తర్వాత డిపెండ్ అనే వర్బ్ తర్వాత ఏమి యూజ్ చేయాలండి, ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఆన్. ఇప్పుడు మనకి కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్లోని ప్రతి లెసన్లోని కూడా దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది అని జనరల్గా కొన్ని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లుక్ తర్వాత ఏమొస్తుందండి, ఎట్ వస్తుంది. లుక్ తర్వాత ఏమొస్తుంది, ఎట్. యూ కెన్ ఆన్సర్ మీ. లుక్ తర్వాత ఏమొస్తుంది, ఎట్ వస్తుంది. లుక్ ఎట్, మాక్ ఎట్, నాక్ ఎట్, జియర్ ఎట్, పోక్ ఎట్, సఫర్ ఫ్రమ్, డిఫర్ ఫ్రమ్, ఓకే, డిపెండ్ ఆన్, రిలై ఆన్, బిలీవ్ ఇన్, అప్లై ఫర్, అప్లై టు, అగ్రీ విత్. సో ఇలాగ మనకు కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. సో ఇలా ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని మనకు రావాలి. చాలామంది ఏమంటారంటే సఫరింగ్ విత్ అని అంటూ ఉంటారు. సఫరింగ్ విత్ కాదు, సఫర్ ఫ్రమ్ అనేది మనం రాస్తాం. సో ఫ్రమ్ రాయాలి, అది చూసుకొని జాగ్రత్తగా ఆఫ్ చేసుకోవాలి. సఫర్ అనే వర్డ్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా మనకి ఏం చేస్తారండి, అక్కడ విత్ ఉంటుంది, ఫ్రమ్ ఉంటుంది, టు కూడా ఉంటుంది, సఫరింగ్ టు అని ఉంటుంది. సో ఇలాగ మనకి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా దిస్ ఇస్ ఆల్ కమ్స్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్ రీడింగ్. టెక్స్ట్ బుక్లో లెసన్స్ బాగా చదివినట్లయితే, లైన్ టు లైన్ మనకి కొంచెం బాగా అలవాటు అయినట్లయితే ఇలాంటి ఆన్సర్స్ మనం ఈజీగా చేసేయచ్చు. సో రీడ్ ద టెక్స్ట్ బుక్ థరోలీ టు ఆన్సర్ సో మెనీ క్వశ్చన్స్. మనకు బిట్ పేపర్లో అంటే పార్ట్ బిలో చాలా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి మీరు టెక్స్ట్ బుక్ మాత్రమే బాగా చదవాలి. సప్లిమెంటరీ స్టోరీస్ కూడా బాగా చదవాలి. నెక్స్ట్, షీ అప్లైడ్ డాష్ ఎ జాబ్ ఇన్ కలెక్టర్స్ ఆఫీస్. షీ అప్లైడ్ డాష్ ఎ జాబ్ ఇన్ కలెక్టర్స్ ఆఫీస్. అప్లైడ్ అనే వర్డ్ ఉంది ఇక్కడ. అప్లై తర్వాత జనరల్గా మనకి ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏంటంటే ఫర్. అప్లై ఫర్ ఉంది, అప్లై టు కూడా ఉంది. అప్లై ఫర్ ఎప్పుడు వస్తుందంటే, అప్లై ఫర్ అనేది మన ఆన్సర్. ఫర్ అని రాస్తారు అంతే మీరు, అప్లై ఫర్. సో అప్లై ఫర్ ఏ జాబ్. మీరు సెంటెన్స్ అంతా రాయకండి ఆన్సర్ రాసేటప్పుడు. ఎగ్జామ్ ఆన్సర్ స్క్రిప్ట్లో మీ బుక్లెట్లో సెంటెన్స్ అంతా రాయొద్దమ్మా. 21 అని వేసి ఆన్ అని రాస్తారు, 21 అని వేసి ఫర్ అని రాస్తారు. 21లో 1 2 క్వశ్చన్ నెంబర్స్ వేస్తారు, ఇలా గీతకేస్తారు. ఇక్కడ ఫర్ రాసి, ఇక్కడ ఆన్ రాస్తారు, ఇక్కడ ఫర్ రాస్తారు. అయితే అప్లై ఫర్, అప్లై టు ఎప్పుడు వస్తుంది, అప్లై ఫర్ ఎప్పుడు వస్తుంది అంటే అప్లై ఫర్ ఏ జాబ్, అప్లై ఫర్ అ జాబ్. ఇలాంటి వాటికి మనం అప్లై ఫర్ అంటాం. మరి అప్లై టు అంటే ఐ అప్లై టు ద మేనేజర్, ఐ అప్లై టు ద హెడ్ మాస్టర్, అప్లై టు ఎ పర్సన్. వ్యక్తులకైతే టు వస్తుంది, జాబ్ లాంటివి అయితే ఫర్ వస్తుంది అనమాట. ఓకే, రైట్. సో ఇలాగ మనం డిపెండ్ తర్వాత ఆన్ వచ్చింది, అప్లై తర్వాత ఫర్ వచ్చింది. దీస్ ఆర్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. వీటిని ఏమంటారండి, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని అంటాం అనమాట. రైట్. సో లెట్స్ go to the next one. See, edit the following passage. Edit the following
passage. In editing, let us see, in editing we have to understand two basic things. Aventante, first we have to read the whole paragraph thoroughly first, then we have to identify the tense in the paragraph. First tense, paragraph లో బ్లాంక్స్ కాకుండా అంటే అండర్లైన్ పార్ట్స్ కాకుండా మిగతా భాగాల్లో ఏ టెన్స్ ఉందో ఐడెంటిఫై చేయాలి. ఆ టెన్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. చూద్దాం. ఐ వాజ్ స్టిల్ ఎ థీఫ్. ఐ వాజ్లో వాజ్ ఉంది ఇక్కడ, అంటే యామ్ ఈజ్ అయితే ప్రజెంట్, వాజ్ అయితే పాస్ట్, అంటే ఇది V2. I was still a thief when I meet Anil, and though only 15, I was a fairly successfully hand. Was ఇక్కడ మళ్ళీ V2 ఉంది. Anil was watching, past continuous tense ఉంది, ఇది కూడా V2 అని భావిస్తాం మనం. The wrestling match when I approached V2. Okay, him, and his was about, here also we can see V2. So this is all రిటర్న్ ఇన్ V2. సో పాస్ట్ టెన్స్లో ఉంది. సో మన వెర్బ్ కూడా, మనం రాసే వెర్బ్ కూడా, ఆన్సర్లో రాసే వెర్బ్ కూడా పాస్ట్ టెన్స్ అయి ఉండాలి ఖచ్చితంగా. సో ఇక్కడ ఎన్ని వర్బ్స్ ఉన్నాయి? మీట్ అనే వర్బ్ ఉంది. ఇంకెన్ని ఉన్నాయి? అప్రోచ్డ్, సారీ ఇక్కడ ఏం కాదు, ఇంకా ఇవన్నీ V2లో అండర్లైన్ చేసిన పార్ట్స్ వదిలేద్దాం, పక్కన పెట్టేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీట్ అనే వెర్బ్ ఉంది, ఇది వెర్బ్, ఇది ఐ మీట్ అని ఉంది. సో మీట్ అనే వెర్బ్ ఎలా అవుతుంది? ఐ వాజ్ స్టిల్ ఎ థీఫ్ వెన్ ఐ మెట్ అనిల్. మెట్గా మార్చుకోవాలి, అంటే యువర్ ఆన్సర్ ఈస్ మెట్. మీట్కి V2 మెట్. నెక్స్ట్ ఇది V2 V3 తెలిసిన వాళ్ళకి, అవి తెలియకపోతే నేను ఏం చేయలేను కదా. V2 V3 కూడా తెలియకపోతే మనం 9th క్లాస్ 8th క్లాస్ నుంచే బోల్డ్ అది లిస్ట్ ఇచ్చుకొని చదువుకుంటున్నాము. 8th క్లాస్లో అయితే టెక్స్ట్ బుక్ బ్యాక్గ్రౌండ్ ఉండేవి, వర్క్ ఫామ్స్ అన్నీ కూడా. బిఫోర్ లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్లో కూడా లాస్ట్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ వెనక ఇర్రెగ్యులర్ వెర్బ్స్ చాలా ఉండేవి. డిక్షనరీస్లో కూడా చదివించాం మనం, గవర్నమెంట్ ఇచ్చిన డిక్షనరీస్లోవి. సో మీరు గుర్తుండాలి ఖచ్చితంగా. అవి గుర్తు లేకపోతే మీ ఆన్సరు 1 మార్క్ పోతుంది. రైట్. సో ఐ వాజ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్లీ హ్యాండ్, అనిల్ వాజ్ వాచింగ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్టోరీ బాగా చదివిండుంటే పదాలు ఐడియాకి వచ్చేస్తాయి. అనిల్ స్టోరీ మనకు తెలుసుంటే. ఇది సప్లీ నుంచి కదా ఇచ్చారు, సప్లీ నుంచి వచ్చింది. రైట్. సో సప్లిమెంటరీ రీడర్. ఐ వాజ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్లీ హ్యాండ్ అన్నాడు. సక్సెస్ఫుల్లీ హ్యాండ్ చూడండి, ఇక్కడ నౌన్ ఉంది. ఒక నౌన్కు ముందు యాడ్జెక్ట్ వస్తుంది కానీ LLY ఉన్నాయి, యాడ్వర్బ్ రాదు. LLY యాడ్వర్బ్ సఫిక్స్గా చెప్పుకున్నాం మనం. సఫిక్స్ ప్రిఫిక్సెస్ నేర్చుకున్నప్పుడు, వర్క్ బుక్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మనం LLY ఉంటే అది యాడ్వర్బ్ అని, FUL, OUS, ABLE, IBLE ఇలాంటి సఫిక్సెస్ ఉన్నప్పుడు దాన్ని యాడ్జెక్టివ్ అని చెప్పుకున్నాం. అయితే ఒక యాడ్జెక్టివ్ని దేనికి ముందు వాడతాం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు నౌన్ అనేది ఉంది ఉదాహరణకి. ఇక్కడ నౌన్ ఉన్నప్పుడు నౌన్కి ముందు యాడ్వర్బ్ ఎప్పుడూ రాదనమాట. సాధారణంగా సక్సెస్ఫుల్లీ హ్యాండ్ అండి, సక్సెస్ఫుల్ హ్యాండ్ అనాలి. సక్సెస్ఫుల్ హ్యాండ్ అంటే మనం స్పెల్లింగ్ ఏం రాయొచ్చండి? ఎల్, ఒక LY తీసేస్తాం. LLY తీసేయకూడదు, అప్పుడు సక్సెస్ ఫుల్ ఉండదు ఎల్ తీసిస్తే. నెక్స్ట్ అనిల్ వాజ్ వాచింగ్ ద రెజ్లింగ్ మ్యాచ్ అన్నారు. ఇక్కడ ఎడిట్ చేయాలి కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, ది ఉంటే ఏ పెట్టుకోండి, ఏ ఉంటే ది పెట్టుకోండి, లేదా వొవెల్ సౌండ్ ఉంటే మాత్రం యాన్ పెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు ఎలిఫెంట్ అని ఉందనుకోండి, యాన్ ఎలిఫెంట్ పెడతాం. అర్థమైందా? ది ఇచ్చాడమ్మా, ఎలిఫెంట్ అని రాశాడు అనుకుందాం. ఎలిఫెంట్ అంటే యాన్ ఎలిఫెంట్ అని రాస్తారు. ఇంట్రెస్టింగ్ బుక్ అన్నాం అనుకోండి, యాన్ ఇంట్రెస్టింగ్ బుక్ అని రాస్తాం. సో వొవెల్ సౌండ్ ఉంటే యాన్ పెట్టండి, లేని పక్షంలో మీకు ఆల్టర్నేటివ్ ఏ ఆన్సర్. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ. సో ఇక్కడ ఆన్సర్ ఏంటమ్మా? ఏ రెజ్లింగ్ మ్యాచ్ వెన్ ఐ అప్రోచ్డ్. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఏ. ఇవి రాయాలి మీరు మీ బుక్లో, సారీ మీ ఆన్సర్ బుక్లెట్లో ఇవి రాయాలి. ఈ స్టోరీ అంతా ఎక్కించి డోంట్ కన్ఫ్యూజ్ ద ఎవాల్యుయేటర్ ఆఫ్ యువర్ ఆన్సర్ స్క్రిప్ట్. అండర్స్టాండ్ మై బాయ్స్? రైట్. నెక్స్ట్ ద రెజ్లింగ్ మ్యాచ్ వెన్ ఐ అప్రోచ్డ్ హిమ్, హిజ్ వాజ్. ఎప్పుడు కూడా హిజ్ అనేది సింగిల్గా రాదు వెర్బ్కు ముందు. హిజ్ అనేది పొజెసివ్ ప్రొనౌన్, అది లేదా పొజెసివ్ కేస్ ప్రొనౌన్ అనమాట. దాన్ని యాడ్జెక్టివ్ అంటాం మనం. దీని తర్వాత ఖచ్చితంగా హిజ్ అంటే హిజ్, అతని యొక్క. హిజ్ అన్న తర్వాత హిజ్ బుక్ అనో, హిజ్ పెన్ అనో, హిజ్ రూమ్ అనో, హిజ్ ప్లాంక్ అనో ఏదో ఒకటి చెప్పాలి. ఏమీ చెప్పకుండా హిజ్ ఒకటి వాడితే మీనింగ్లెస్ అనమాట. ఓకే. అయితే కొన్నిసార్లు అవుతుంది, అది రేర్ కేసు.
ఓకే, హిజ్ వాజ్ అబౌట్ 25, ఏ టాల్ లీన్ ఫెలో అని ఉంది. అంటే హిజ్ వాజ్ కాదు, సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ హీ వాజ్ అని ఉపయోగించాలి. హీ వాజ్, హిజ్ వచ్చిందంటే నౌన్ కూడా రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిజ్ బ్రదర్ వాజ్ అబౌట్ 25, ఏ టాల్ లీన్ ఫెలో అంటే అర్థం ఉంది. హిజ్ సిస్టర్ వాజ్ అబౌట్ 25, ఏ టాల్ లీన్ ఫెలో అని అంటే అర్థం ఉంది. కానీ హిజ్ వాజ్ అంటే మీనింగ్లెస్ అనమాట. కాబట్టి మనం సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ హీ, సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ ఏంటి? ఐ వి యు, హీ షీ ఇట్ దే, ఐ వి యు, హీ షీ ఇట్ దే, ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అంటాం. అవి మాత్రమే సబ్జెక్ట్ స్థానంలో వాడడానికి అవుతుంది. కానీ సబ్జెక్ట్ స్థానంలో నువ్వు తీసుకొచ్చి పొజెసివ్ కేసునో ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌనో ఉపయోగించడానికి అవదన్నమాట. ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ ఎలా ఉంటాయంటే ఐకి మీ వస్తుంది. ఐ, మీ, వి, అస్, యు, హీ, హిమ్, షీ, హర్, ఇట్, దే, దెమ్, ఇలాగ మనం చెప్తూ ఉంటాం. సో ఆ రెండో లైన్లో ఉన్నవన్నీ కూడా ఆబ్జెక్టివ్ కేస్ అంటాం. అది మనం ప్యాసివ్ వాయిస్లో ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం. ఐకి మీ వస్తుంది, ఐ మీ అవుతుంది, మీ ఐ అవుతుంది కదా, యు అవుతుంది, హీ హిమ్ అవుతుంది, షీ హర్ అవుతుంది, ఇట్ అవుతుంది, దే దెమ్ అవుతుంది. ఇలా మనం నేర్చుకుని ఉన్నాం. రైట్. సో ఐ థింక్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ హిజ్ అనేది ఫుల్ స్టాప్ తర్వాత ఉంది కదా, ఫుల్ స్టాప్ తర్వాత వచ్చింది మనం క్యాపిటల్ లెటర్తోనే రాయాలి. ఇది కూడా ఫాలో అవ్వాలి మీరు. హీ స్మాల్ లెటర్ రాసినా కూడా మీరు తప్పు చేసినట్టే లెక్క. రీప్లేస్ చేశారు కానీ యూ డిడెంట్ రైట్ ఇన్ రైట్ పంక్చువేషన్, సరైన పంక్చువేషన్లో రాయలేదు మీరు, క్యాపిటలైజేషన్ కరెక్ట్గా ఫాలో అవ్వలేదు. కాబట్టి క్యాపిటల్ లెటర్ ఉండాల్సిన చోట క్యాపిటల్ లెటరే ఆన్సర్ కూడా రాయాలి. అది ప్లీజ్ రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. అంటే టాప్ మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎవాల్యుయేటర్ దయాదాక్షిణ్యాల మీద వేస్తే వేయచ్చు ఒక మార్కు, ఎవరు పాస్ అవ్వలేని వాళ్ళకి వేయచ్చు. కానీ టాప్ మార్క్స్ వచ్చే వాళ్ళకి అక్కడ మార్క్స్ తీసేస్తారు. హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ చేసే వాళ్ళకి ఇక్కడ క్యాపిటల్ లెటర్ పెట్టలేదని కూడా మార్క్ తీసేయచ్చు యాజ్ పర్ లాంగ్వేజ్ రూల్స్. అర్థమైందండి? లాంగ్వేజ్ ప్రకారం చూస్తే. అంటే మేము చదువుకునేటప్పుడు మరీ ఘోరంగా ఉండేది ఎవాల్యుయేషను, మరి 40, 50 వచ్చేవి. ఇప్పుడు 95, 98 వస్తున్నాయి, అది వేరే విషయం. ఓకే, రైట్. సో నెక్స్ట్ లెట్ us see ద నెక్స్ట్ క్వశ్చన్ 23 క్వశ్చన్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ అంటే మళ్ళీ ఇక్కడ వచ్చిన ఎక్స్ప్లెనేషన్లోదే ఇక్కడ మనం ఒక బిట్ చేయగలిగామంటే ఇక్కడ కూడా చేయగలుగుతాం. ఆర్టికల్స్ ఏంటంటే నువ్వు యాన్ ఇది ఒకటి, ది ఒకటి. దీని అర్థం ఒక అని అర్థం, దీని అర్థం ఆ అనే అర్థం. అర్థాలతో అయితే ఇలా యూజ్ చేస్తాం. దీని అర్థం కాకుండా అంటే మీనింగ్తో సంబంధం లేకుండా యూజ్ చేసే సందర్భాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇట్ ఈజ్ నదుల పేర్లకు ముందు, సముద్రాల పేర్లకు ముందు, మహాసముద్రాల పేర్లకు ముందు, పవిత్ర గ్రంథాల పేర్లకు ముందు, సంగీత వాయిద్యాల పేర్లకు ముందు, న్యూస్ పేపర్స్ నేమ్స్కి ముందు, ట్రైన్స్ నేమ్స్కి ముందు, ఎయిర్పోర్ట్స్ నేమ్స్కి ముందు, పబ్లిక్ ప్లేసెస్ నేమ్స్కి ముందు, హిస్టారికల్ మాన్యుమెంట్స్ ప్లేసెస్కి ముందు, ఓకే, అలాగే పబ్లిక్ బిల్డింగ్స్ నేమ్స్కి ముందు, ఇలాంటి వాటన్నిటికీ ముందు, అలాగే టైటిల్స్కి ముందు, ఆనరరీ టైటిల్స్కి ముందు, ఇలాంటి వాటన్నిటికీ ది ఉపయోగిస్తామని మనం రూల్స్ అన్నీ నేర్చుకున్నాం. ఓకే, ద హెడ్ మాస్టర్, ద ప్రిన్సిపల్, ఇవన్నీ జనరల్గా శాలిటేషన్స్లో సంబంధించినటువంటివి అనమాట. ఓకే, అంటే సంబోధించే విధానం. మనం హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ని చెప్పేటప్పుడు ది అనేది ద ప్రిన్సిపల్, ద వైస్ ఛాన్సలర్, ద ఛాన్సలర్, ద గవర్నర్, ద ప్రైమ్ మినిస్టర్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ ది అనేది వస్తుంది. సూపర్లేటివ్ డిగ్రీలకు ముందు కూడా ది యూజ్ చేస్తాం. సూపర్లేటివ్ డిగ్రీలు ఏంటమ్మా? ద గ్రేటెస్ట్, ద బిగ్గెస్ట్, ద టాలెస్ట్, ద బ్రైటెస్ట్, ద బెస్ట్, ద వర్స్ట్, ఇలా మనం చెప్తూ ఉంటాం. సో ఇలాంటి వాటికి ముందు కూడా ది యూజ్ చేస్తాం. ది యూజ్ చేసే విధానం అది. ఓకే, నెక్స్ట్ సి డాష్ ల్యాండ్లార్డ్ అండ్ హిజ్ వైఫ్ వర్ అప్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. డాష్ ల్యాండ్లార్డ్ అండ్ హిజ్ వైఫ్ వర్ అప్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ మనం ఒకటి గమనించాలండి. ల్యాండ్లార్డ్ అని అన్నాడు. ల్యాండ్లార్డ్ అండ్ హిజ్ వైఫ్ వర్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అతని యొక్క భార్య మరియు ల్యాండ్లార్డ్, ఒక ల్యాండ్లార్డ్ అనాలా, ఆ ల్యాండ్లార్డ్ అనాలా? ఒక ల్యాండ్లార్డ్ మరియు అతని వైఫ్ అని అనొచ్చు. యాక్చువల్గా రూల్ ప్రకారం ఒక ల్యాండ్లార్డ్ ఏ అని చెప్పొచ్చు. ఏ ల్యాండ్లార్డ్ అండ్ హిజ్ వైఫ్ వర్ అప్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. కానీ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా లైన్ చూస్తే మనకి ఈ లెసన్లో ది అనేది ఉంది. పారాగ్రాఫ్ స్టార్టింగ్లోనే టీహెచ్ ది అనేది ఉంది. కాబట్టి మీరు టెక్స్ట్ చదివిన విద్యార్థులుగా ది రాయడం అనేది కరెక్ట్. కానీ జనరల్ రూల్ ప్రకారం అయితే మాత్రం ల్యాండ్లార్డ్ అనే పదానికి ముందు ది వాడాలి అనేటువంటి రూల్ ఎక్కడా లేదు. ది ఉపయోగించాం. రిపిటేషన్ వస్తే ది ఉపయోగిస్తాం. ఉదాహరణకి వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఎ ల్యాండ్లార్డ్ ఇన్ ఏ కంట్రీ.
ద ల్యాండ్ లార్డ్ ఈజ్ అ వెరీ కైండ్ పర్సన్. ద ల్యాండ్ లార్డ్ అన్నాం, రెండోసారి చెప్పాం కాబట్టి ఆ ల్యాండ్ లార్డ్ గురించి రెండోసారి మూడోసారి చెప్పినప్పుడు ది యూజ్ చేస్తాం. ఫస్ట్ టైం ఉపయోగించినప్పుడు దేనికైనా సరే కామన్ నౌన్కి ముందు ఏ ఉపయోగించాలి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం కామన్ నౌన్స్ అంటే తెలుసు, మ్యాన్ అని ఉంది, గర్ల్ అని ఉంది, బాయ్ అని ఉంది, టీచర్ అని ఉంది. ఏ టీచర్ అని ఫస్ట్ టైం అంటాము, రెండోసారి మళ్ళీ అదే టీచర్ గురించి చెప్తే ది టీచర్ అంటాం, లేదా దా టీచర్ అంటాం. సో ఇలాగ మనం యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే టెక్స్ట్ బుక్లో ది ఉంది, కానీ ఇది యాడ్ స్కోర్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. జనరల్గా కరెక్ట్గా ఆలోచిస్తే టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని ఫాలో అవ్వాలి మనం, కానీ యాజ్ పర్ గ్రామర్ రూల్ కూడా ఆలోచించాలి కదా. రూల్ నేర్చుకున్న విద్యార్థిగా మనం ఏ అనేది కూడా యూజ్ చేయాలి, ఏ అనేది కూడా యూజ్ చేయొచ్చు. సో ఏ పెట్టినా రైట్ అవ్వచ్చు, అది ది పెట్టినా రైట్ అవ్వచ్చు, కానీ గవర్నమెంట్ ఇచ్చిన కీని బట్టి ఉంటుంది కాబట్టి మనం టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతూ ది రాసుకుందాం. అండర్స్టాండ్? రైట్, ది. నెక్స్ట్, షీ అటర్డ్ డాష్ క్రై ఆఫ్ జాయ్. షీ అటర్డ్ డాష్ క్రై ఆఫ్ జాయ్. షీ అటర్డ్ ఏ క్రై ఆఫ్ జాయ్. ఏ క్రై ఆఫ్ జాయ్. ఇక్కడ క్రై అన్నాం అంతే, ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్, క్రై. ఓకే, అరుపు, క్రై ఆఫ్ జాయ్ ఎటమ్మా. సో కాబట్టి అక్కడ ఏ అనేది సారీ అబ్స్ట్రాక్ట్ కాదు, ఏ క్రై ఆఫ్ జాయ్ అంటాం, అంటే ఒక ఆనందం అనమాట. షీ అటర్డ్ ఏ క్రై ఆఫ్ జాయ్. జాయ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కానీ క్రై కాదు. ఇది ఒక ఫ్రేజ్ అనమాట. ఇలాంటి ఫ్రేజెస్కి ముందు మనం ఏ అనేది యూజ్ చేస్తామన్నమాట. మళ్ళీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ముందు ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. అంటే ఆనెస్టీ ఉంది, దానికి ముందు ఆర్టికల్ రాదు. జాయ్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, వీటికి ముందు ఆర్టికల్స్ రావు. కానీ పర్టికులర్గా దేని గురించి అని చెప్పినప్పుడు ది అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇది జనరల్ ఫ్రేజ్ కాబట్టి షీ అటర్డ్ ఏ క్రై ఆఫ్ జాయ్ అని మనం యూజ్ చేస్తాం, ఏ యూజ్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెంటెన్సెస్. టెక్స్ట్ బుక్లో లైను మనకి ఐడియా ఉంటే టెక్స్ట్ బుక్ ప్రకారంగా మనం ఆర్టికల్ యూజ్ చేసేయచ్చు అనమాట. అది. నెక్స్ట్, సి, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ ఆర్ యూజ్డ్ టు. వుడ్ ఆర్ యూజ్డ్ టు. పాస్ట్ రిపీటెడ్ యాక్షన్ అంటే ఏంటంటే పాస్ట్ హ్యాబిట్గా చెప్పొచ్చు, లేదా పదే పదే జరిగినటువంటి గతంలో మనం చేసినటువంటి పనులను రిపీటెడ్గా చెప్పినప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం. వుడ్ ఆర్ యూజ్డ్ టు. దీని స్ట్రక్చర్ ఏంటంటే ఇవన్నీ అరెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు టు బి అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇక్కడ వుడ్ ఆర్ యూజ్డ్ టు ఎలాగంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ఆర్ యూజ్డ్ టు. వుడ్ ఆర్ యూజ్డ్ టు మీరు రాసే ఆన్సర్ ఇలాగ ఉండాలమ్మా. యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మన స్ట్రక్చర్. అయితే వుడ్ కానీ యూజ్డ్ టు కానీ యూజ్ చేసి మన సెంటెన్స్ని ఎలా రాయాలి? వెన్ షీ వాజ్ ఎ స్టూడెంట్ షీ లవ్డ్ మ్యూజిక్ వెరీ మచ్. లవ్డ్ ఇష్టపడ్డం, షీ లవ్డ్ మ్యూజిక్ వెరీ మచ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వుడ్ అన్నింటికీ యూజ్ చేయకూడదు, కానీ యూజ్డ్ టు దేనికైనా యూజ్ చేయొచ్చు. వుడ్ దేనికి యూజ్ చేస్తామండి? యాక్షన్స్ అన్నిటికీ. యూజ్డ్ టు దేనికి యూజ్ చేస్తాము? దేనికైనా యూజ్ చేయొచ్చు. కానీ పర్టికులర్గా వుడ్ దేనికి యూజ్ చేయకూడదు అంటే బి అనేటువంటి వర్బ్ వచ్చినప్పుడు, లేదా హ్యావ్ వచ్చినప్పుడు, ఓన్ అనే వెర్బ్ వచ్చినప్పుడు, బిలీవ్ అనే వెర్బ్ వచ్చినప్పుడు, అంటే వర్బ్స్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ జనరల్గా. సో ఇలాంటి వర్బ్స్ వచ్చినప్పుడు మనం వుడ్ని యూజ్ చేయకూడదు. కాబట్టి మీరు రెండూ కూడా యూజ్డ్ టుతో రాయడం మీకు బాగా కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదు తెలిస్తే మీరు గ్రహించగలిగితే వుడ్ యూజ్ చేయకూడని వాటితో యూజ్డ్ టు వాడగలిగితే యూజ్డ్ టు వాడచ్చు అనమాట. సో రెండింటికి మనం యూజ్డ్ టు రాసేద్దాం ప్రాక్టీస్లో. ఇప్పుడు వెన్ షీ వాజ్ ఎ స్టూడెంట్, ఇక్కడ వరకు లైన్ కరెక్టే. ఇక్కడ ఏం చేస్తామంటే షీ ఇదంతా రాస్తాం. షీ యూజ్డ్ టు లవ్ మ్యూజిక్ వెరీ మచ్. వెరీ మచ్. చాలామంది ఏంటంటే వుడ్ ఆర్ యూజ్డ్ టు వాడండి అంటే ఆన్సర్లో క్వశ్చన్ నెంబర్ వేసేసి చక్కగా 24 అని వేసి ఏం చేస్తున్నారమ్మా మీరు? ఇక్కడేమో యూజ్డ్ టు అని రాస్తున్నారు బ్రహ్మాండంగా, ఇక్కడేమో వుడ్ అని రాస్తున్నారు ఎంత చక్కగానో. ఇలా రాస్తే మార్కు రాదు నాన్న. మనం రాయాల్సింది ఫుల్ సెంటెన్స్. అక్కడ నువ్వు యూజ్డ్ టు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి ఫుల్ సెంటెన్స్ రాయాలి. అంతేగాని ఎంతో చక్కగా రాస్తున్నారు అందంగాను. వుడ్ ఆర్ యూజ్డ్ టు వాడండి అంటే వుడ్ ఆర్ యూజ్డ్ టు రెండు ఉన్నాయి కదా, క్వశ్చన్ నెంబర్లు వేసి ఎక్కించేస్తున్నారు. అలా కాదు, ఈ లైన్ అంతా రాయాలి. వెన్ షీ వాజ్ ఎ స్టూడెంట్ షీ యూజ్డ్ టు లవ్ మ్యూజిక్ వెరీ మచ్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ హిస్ చైల్డ్హుడ్ హీ స్వామ్ ఇన్ ద రివర్ ఎవ్రీ మార్నింగ్. స్వామ్ వెర్బ్,
స్వామ్ అని ఉంది, అది ఏ వెర్బ్ అమ్మా? ఇక్కడ లౌడ్ అని ఉంది, ఇది ఏ వెర్బ్ అమ్మా? V1 V2? కానీ మీ స్ట్రక్చర్లో ఏ వెర్బ్ ఉండాలమ్మా? V1 ఉండాలి కదా. అందుకనే ఇక్కడ లౌడ్ ఉంది, లవ్గా మార్చాలి. స్వామ్ ఉంది, స్విమ్గా మార్చాలి. వుడ్ స్వామ్ అని రాస్తున్నారు, వుడ్ స్వామ్. యూజ్ టు స్వామ్ అని రాస్తున్నారు. యూజ్ టు పక్కన వుడ్ పక్కన ఎప్పుడు V1లో వస్తాయి కానీ V2లు రావు నాన్న. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి మనకి. మోడల్ ఆక్సిలరీస్ ఏంటి? షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నాట్, నీడ్, డేర్, యూజ్ టు, ఇవన్నీ ఉన్నాయి. సో వీటిలో ఏ వెర్బ్ ఉపయోగించినా సరే దీని తర్వాత మన వెర్బ్ ఏమవ్వాలండి? V1 అవ్వాలి. మీరు V2లు రాసేస్తున్నారు అక్కడ ఉన్న వెర్బ్ని తీసి. ఎలా ఉన్నదో అలా రాసేయడానిక మనకి ఎగ్జామ్లో ఇచ్చేది. మీరు కొంచెమైనా బుర్ర వాడాలి కదా. ఈ వుడ్ ఆర్ యూజ్ టు తర్వాత V1 ఉపయోగించాలి. అండర్స్టాండ్? రైట్. సో when she was a student she used to love music very much. ఇక్కడ లవ్ అనేది V1 ఉందమ్మా. అదేవిధంగా he used to swim in the river every morning. used to swim in the river. he used to swim. ఇలా రాస్తాం. he used to swim అని రాస్తాం. he used swam ప్లేస్లో ఏం రాస్తున్నాం అంటే చెప్పండి ఇప్పుడు సెంటెన్స్ మొత్తం. In his childhood, he used to swim in the river every morning అని రాయాలి మీ ఆన్సర్. అప్పుడు రైట్ అవుతుంది. అంతేగాని మనం Now let's continue. Next question is 25. ఈ 25 ఏంటంటే ఇచ్చిన రెండు వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. రీరైట్ ద సెంటెన్సెస్ ఇంటూ ఏ సింగిల్ సెంటెన్స్గా మార్చేయాలి దీన్ని. ఇక్కడ చూడండి, ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్, 3 సెంటెన్సులు ఉన్నాయి ఫస్ట్ దానిలో. రెండో దానిలో కూడా 3 ఉన్నాయి. 3 ఫుల్ స్టాప్లు అంటే 3 సెంటెన్సులు అనమాట. మనకి 3 ఫుల్ స్టాప్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 సెంటెన్సులని ఏం చేయాలి మనం? కలిపేసి ఒక సెంటెన్స్గా రాయాలి. అది కూడా ఎలాగా? యూజింగ్ నౌన్ మాడిఫైయర్స్. నౌన్ మాడిఫైయర్స్ ఆర్ నథింగ్ బట్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్నే మనం నౌన్ మాడిఫైయర్స్ అంటాం. నౌన్స్కి ముందు యూజ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఐ బాట్ ఏ బోట్. నేను ఒక బోట్ కొన్నాను, ఒక బోట్. ఆ బోట్ ఎలా ఉందో మనం చెప్పాలి. ఇప్పుడు బిగ్ అనేది ఉంది ఇక్కడ. ఇది ఏ బోట్ అంటే మోటార్ బోట్. ఏ బోట్ అంటే ఇది? సో దీని ఆన్సర్ ఏమొస్తుంది అంటే మనకి ఐ బాట్ ఏ బిగ్ మోటార్ బోట్. మోటార్ బోట్. సో ఇలాగ మనం ఈ బిగ్ మోటార్ బోట్ అన్నది మనకి ఇక్కడ నౌన్ మాడిఫైయర్గా మనం చెప్తామన్నమాట. ఏ బిగ్ మోటార్ బోట్. ఎంత పెద్ద సెంటెన్స్ని ఆ మిగిలినవన్నీ ఇట్ ఈజ్ బోట్, 1 ఇవన్నీ తీసేయాలి మనం. అవన్నీ అనవసరం. యాడ్జెక్టివ్ ఏది ఉందో అదే తీసుకుంటాం మనం. ఆ యాడ్జెక్టివ్ని తీసుకొని యాడ్జెక్టివ్ని మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. అలా యూజ్ చేస్తేనే మనకు రైట్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ఐ మేడ్ ఏ స్పీచ్. నేను ఒక స్పీచ్ ఇచ్చాను. హీ మేడ్ ఏ స్పీచ్. నేను ఒక స్పీచ్, అతను ఒక స్పీచ్ ఇచ్చాడు. ఇట్ వాజ్ ఎన్ ఇన్స్పైరింగ్ స్పీచ్. ఇట్ వాజ్ ఎ లాంగ్ స్పీచ్. ఇట్ వాజ్ మనకు అనవసరం. ఇన్స్పైరింగ్ కావాలి, లాంగ్ కావాలి. సో దీన్ని మనం హీ మేడ్ ఎలా చెప్తామండి ఆన్సర్? హీ మేడ్ ఏ లాంగ్ ఇన్స్పైరింగ్ స్పీచా? హీ మేడ్ an inspiring long speech. Long inspiring speech. Yes, long inspiring speech. ఇక్కడ మనకి ఒక రూల్ ఉందండి. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఏంటంటే దోసాస్ కాంప్ అంటాం. ఏంటది? దోసాస్ కాంప్ అంటే ఏంటంటే ఆ దోస కాదు ఇది. దోసాస్ కాంప్ అంటే ఏంటంటే ఫస్ట్ డిటర్మైనర్ అంటే ఏ అండ్ దీలు వస్తాయి. మనం ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం కదా మా ఆన్సర్లో. వచ్చిందా? ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తున్నాం. దోసాస్ కాంప్. ఓకే. అలాగే ఓ అంటే ఒపీనియన్. నీ ఒపీనియన్ ఏంటి? బ్యూటిఫుల్లా, స్మార్టా,
ఇలా చెప్తాం ఒపీనియన్. ఎస్ అంటే సైజు, దాని సైజు బిగ్ స్మాల్ అనే మాటలు, ఇది ఆర్డర్ అనమాట. ఏ అంటే ఏజ్, ఓల్డ్ న్యూ ఇలా చెప్తాం కదా అవి. నెక్స్ట్ ఎస్ అంటే ఇది సైజు, ఇది షేప్. ఏంటంటే ఇది షేప్. షేప్ అంటే ఆకారం, స్క్వేరు రౌండ్ ఇలా చెప్తాం కదా, సో అది షేప్ అంటాం. ఈ సి అంటే కలర్. కలర్ అంటే ఏంటి? సి అంటే కలర్ అనమాట. ఈ ఓ అంటే ఆరిజిన్. ఆరిజిన్ అంటే పుట్టుక, ఇండియన్, అమెరికన్, ఇటాలియన్, ఆఫ్రికన్ ఇలా చెప్తాం. తర్వాత ఎం అంటే మెటీరియల్. మెటీరియల్ అంటే గోల్డ్, సిల్వరు, బ్రాంజు ఇలా చెప్తాం కదా ఆ మెటీరియల్. నెక్స్ట్ పి అంటే ఇప్పుడు ఇంగ్ ఫామ్ చెప్పాం కదా, ఆ ఇంగ్ ఫామ్కి సంబంధించింది ఒకసారి. సో ఇప్పుడు చూడండి, ఇంకా స్కాంప్లో మనం చెప్పుకున్నట్లు ఇది షేప్, కలరు, ఆరిజిన్, మెటీరియల్ అండ్ ఇట్ ఈస్ పర్పస్. పర్పస్ అంటే ఉద్దేశ్యం, దేనికోసం ఆ నౌన్ ఉంది అని చెప్తాం. ఉదాహరణకి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్, వాకింగ్ స్టిక్ అంటాం, వాకింగ్ స్టిక్లో వాకింగ్. అలాగే ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఇన్స్పైరింగ్. ఇన్స్పైరింగ్ అనేది మనకు ఉందన్నమాట, ఇన్స్పైరింగ్ స్పీచ్. ఇన్స్పైరింగ్ స్పీచ్. పర్పస్ అనేది ఎప్పుడు లాస్ట్కే వెళ్తుంది కాబట్టి లాంగ్ అనేది ఫస్ట్ వస్తుంది. మన ఆన్సర్ ఏమై ఉండొచ్చు ఇప్పుడు చెప్పండి ఈసారి దీని ఆన్సర్ చెప్పండి. ఎస్, హీ మేడ్. ఏ అంటే డిటర్మైనర్ ఫస్ట్ ప్లేస్. లాంగ్ అనేది ఏమొస్తుందమ్మా? సైజులోకి వస్తుంది లాంగ్. ఇన్స్పైరింగ్ అనేది పర్పస్. ఇన్స్పైరింగ్ స్పీచ్. లాస్ట్ నౌన్ స్పీచ్. ఇది నౌను, ఇది ఈ రెండు కూడా ఏంటివి? నౌన్ మాడిఫైయర్స్, అవే యాడ్జెక్టివ్స్. సో ఈ నౌన్ మాడిఫైయర్స్ యొక్క ఆర్డర్ ఏంటంటే దోసస్ కాంప్ అనమాట. ఈ దోసస్ కాంప్ మనకి గుర్తుంటే చాలు, మీకు యాడ్జెక్టివ్స్లో మిస్టేక్ ఏమీ రాదనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ 27. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ బాగా చదవండి అండ్ రైట్. క్వశ్చన్ నెంబర్ 26. ఈ క్వశ్చన్ నెంబర్ 26 సూటబుల్ అడ్వైస్. గివ్ ఏ సూటబుల్ అడ్వైస్ ఫర్ ద సిచ్యువేషన్ గివెన్ బిలో. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, ఆ సిచ్యువేషన్కి తగినట్లు మనం అడ్వైస్ రాయాలి. అడ్వైజెస్ సాధారణంగా మనకి ఇచ్చినటువంటి దాని ప్రకారంగా చాలా రకాలుగా చెప్పొచ్చు, కానీ మీకు సింపుల్గా ఉండేది, ఈజీగా రాయగలిగేది ఏంటంటే, మీరు ఏ అడ్వైజ్ అయినా యూ షుడ్తో స్టార్ట్ చేయండి అమ్మా. యూ షుడ్తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీరు ఏ అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారో దాని వెర్బ్ రాయాలి ఫస్ట్. ఇక్కడ ఏంటంటే సెంటెన్స్, యువర్ ఫ్రెండ్ ఈజ్ కమింగ్ ఆన్ ఏ బైసికిల్ టు స్కూల్. మీ ఫ్రెండ్ స్కూల్కి బైసికిల్ మీద వస్తున్నాడు. సజెస్ట్ హిమ్ ఆర్ హెర్ టు కంటిన్యూ ఫర్ ద గుడ్ హెల్త్ అన్నాం. కంటిన్యూ ఫర్ గుడ్ హెల్త్. ఇక్కడ వెర్బ్ కంటిన్యూ అని ఉంది. కంటిన్యూ చేయాలి. ఏం కంటిన్యూ చేయాలి? కమింగ్ ఆన్ ఏ బైసికిల్ టు స్కూల్ కంటిన్యూ చేయాలి. అంటే యూ షుడ్ కంటిన్యూ. ఏం రాయాలండి? యూ షుడ్ కంటిన్యూ. V1. షుడ్ తర్వాత V1 కదా. షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మేమైట్ అన్నిటి తర్వాత కూడా V1. సో షుడ్ తర్వాత V1 వస్తుంది. V1. సో యూ షుడ్ కంటిన్యూ కమింగ్ ఆన్ ఏ బైసికిల్. కమింగ్ ఆన్ ఏ బైసికిల్ టు స్కూల్ ఫర్ గుడ్ హెల్త్ అని యాడ్ చేయాలి మనం. యూ షుడ్ కంటిన్యూ కమింగ్ ఆన్ ఏ బైసికిల్ టు స్కూల్ ఫర్ గుడ్ హెల్త్ అని చెప్తే మీ సెంటెన్స్ రైట్ అయిపోతుంది. లేదా యూ షుడ్ కంటిన్యూ టు కమ్ ఆన్ ఏ బైసికిల్ టు స్కూల్ ఫర్ యువర్ గుడ్ హెల్త్ అని కూడా చెప్పచ్చు. రకరకాలుగా మార్చొచ్చు. అదంతా మార్చే బదులు మనం అక్కడ ఉన్న పదాలతోనే రాస్తే కంటిన్యూ అనే వెర్బ్ను ఫస్ట్ రాసి, తర్వాత కంటిన్యూ అనేది ఫస్ట్ రాసి, కమింగ్ అనే బైసికిల్ రెండో భాగంలో రాసి, లాస్ట్లో ఫర్ గుడ్ హెల్త్ని థర్డ్ పార్ట్గా మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఇది కరెక్ట్గా రాసేటువంటి విధానం.
మొన్న ఎగ్జామ్స్లో దీన్ని సరిగా రాయలేకపోయారు. నేను చెప్పిన రూల్ ఏంటంటే ఇక్కడ అంటే మనం కొంచెం ఏంటంటే కొండ గుర్తులాగా పెట్టుకున్నాం అనమాట. అంటే దాన్ని బండ గుర్తో కొండ గుర్తు ఏదో అంటారు కదా. సో అలాగే సో హిమ్ టు కంటిన్యూ ఎక్కడైతే సజెస్ట్ హిమ్ ఆర్ హెర్ అని ఉంది మనకి V1 స్టార్ట్ అవుతుందో దాన్ని రాసేయమని చెప్పాను నేను. ఇక్కడ ఈ సందర్భంలో మనకు అది కుదరలేదు. యూ షుడ్ కంటిన్యూ ఫర్ గుడ్ హెల్త్ అన్నాం అనుకో. యూ షుడ్ కంటిన్యూ ఫర్ గుడ్ హెల్త్ అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నీ మంచి ఆరోగ్యం కోసం నువ్వు కంటిన్యూ చేయాలి. ఏం కంటిన్యూ చేయాలి? సో ఏం కంటిన్యూ చేయాలో చెప్పాలి. కమింగ్ ఆన్ ఏ బైసికిల్ అది కంటిన్యూ చేయాలి. అప్పుడు కదా నీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేది. సో మీనింగ్ఫుల్గా ఆలోచించండి జాగ్రత్తగా. నేను చెప్పింది కరెక్టే, కొన్నిసార్లు రైట్ అవుతుంది. ఇప్పుడు సజెస్ట్ హిమ్ ఆర్ హెర్ టు డూ యోగా అని ఉంటుంది. డూ యోగా, అప్పుడు యూ షుడ్ డూ యోగా అని రాస్తే సరిపోద్ది. కానీ ఇలాంటి సందర్భాల్లో కొంచెం మీరు యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్, రైట్? సో యూ షుడ్ ప్లస్ V1 అంతేనమ్మా. సో అడ్వైస్కి మనం యూ షుడ్ ప్లస్ V1 రాసి ఆబ్జెక్ట్ ఏది ఉంటే అది మనం ఇక్కడ ఈ పార్ట్లో ఏది ఉంటే అది రాయమని మనం చెప్పుకున్నాం. ఆ రూలే చాలా వరకు మనకి బిట్ వస్తుంది. ఇది రేర్ కేసులో ఇలాగ ఇచ్చారు. మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ అన్నీ మనకి ఈజీగానే ఉంటాయి, 99%. రైట్, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. అండర్లైన్ చేసిన పదాలకి పైన బాక్స్లో ఉన్న చూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. చూజింగ్ అంటే ఎంచుకోవడం. బాక్స్లో ఇవ్వబడినటువంటి పదాలను అండర్లైన్ చేసిన పదాలకు ఏవి పర్యాయ పదాలు అవుతాయో వాటిని రాయాలి, మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఆన్సర్ ఒకటి రాస్తే చాలు, మనం ఆన్సర్ ఒకటే రాస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, స్లెండర్ అనే వర్డ్ ఉంది, ఇక్కడ ఫీచర్స్ అనే వర్డ్ ఉంది, ఇక్కడ కౌంటినెన్స్ అనే వర్డ్ ఉంది, ఇక్కడ ఎస్పెషల్లీ అనే వర్డ్ ఉంది. మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ నెంబర్స్ ఏంటమ్మా? A, B, C, D. దీస్ ఆర్ ద క్వశ్చన్ నెంబర్స్. అంటే మనం ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాయాలమ్మా? 27 A, B, C, D అని రాస్తారు. వీటి ఆన్సర్సే మనం రాస్తాం. ఇక్కడ రెండు పదాలు ఎక్కించే పనే లేదు, అసలు రెండు పదాలు ఎక్కించే పనే లేదు. స్లెండర్ అంటే మీనింగ్ ఏంటంటే, స్లెండర్ అంటే మ్యాక్స్ వాజ్ స్లెండర్ ఏ లిటిల్ లెస్ దాన్ టాల్. స్లెండర్ అంటే లీన్, సన్నగా ఉండడం. లీన్ అంటే మీరు రాయాల్సిన ఆన్సర్ ఏంటమ్మా? లీన్. నెక్స్ట్ ఫీచర్స్ అంటే లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్. సో ఇది బి అంటే క్యారెక్టరిస్టిక్స్ అనే వర్డ్ ఇక్కడ రాస్తాం. క్యారెక్టరిస్టిక్స్ అలాగని మీరు కంగారు పడి రాసేయకూడదు, అక్కడ స్పెల్లింగ్ చూసి రాసుకోవాలి. క్యారెక్టరిస్టిక్స్ ఇది. సో మనకు కంగారు పడే అవసరం అయితే ఉండదన్నమాట. మీకు స్పెల్లింగ్ తెలియకపోయినా అక్కడ ఉంటుంది అంతాను. నెక్స్ట్ సి ఏంటంటే కౌంటినెన్స్ అంటే పాయింటెడ్ కౌంటినెన్స్ ఆఫ్ ఏ ఫాక్స్, అంటే ఫాక్స్ యొక్క ఫేస్ అన్నమాట. కౌంటినెన్స్ అంటే ఫేస్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఎస్పెషల్లీ యాడ్వర్బ్ కదమ్మా. యాడ్వర్బ్ LLY, ఇక్కడ కూడా LLY అన్నది ఎత్తుకుంటే సరిపోద్ది, మీకు తెలియకపోయినా సరే. ఒక వెర్బ్కి వెర్బే రాయాలి, నౌన్కి నౌనే రాయాలి, యాడ్జెక్టివ్కి యాడ్జెక్టివే రాయాలి, ప్రొనౌన్కి ప్రొనౌనే రాయాలి. గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్కడైనా సరే ఇలాంటివి రీప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు. కాబట్టి ఇది మీనింగ్ మనం చూస్తే, సో ఎస్పెషల్లీ అనేది ఇక్కడ పర్టికులర్లీగా చెప్తామన్నమాట. పర్టికులర్లీ అని రాస్తాం. పర్టికులర్లీ ఇది. సో ఇది మనకి డి ఆన్సర్ అయింది. డి, అండర్స్టాండ్? సో ఇలాగా అంటే ఇది ఎక్కడ తెలుస్తుంది? మనం టెక్స్ట్ బుక్ బాగా చదివి ప్రతిదానికి అర్థం నేర్చుకున్నప్పుడు, మీనింగ్స్ నేర్చుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో అందుకనే టెక్స్ట్ బుక్లో ప్రతి పదం అండర్లైన్ చేసి మీనింగ్స్ మీరు డిక్షనరీ చూసి రాయండి అంటూ ఉంటారు. అది రాస్తే ఇదంతా ఈజీ అమ్మ. ఫస్ట్ డే 1 నుంచి మనం స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి లెసన్ కూడా ఎంతో కష్టం కూడా కాదు. రోజుకి 2 పారాగ్రాఫ్లు మీనింగ్స్ రాస్తే మనకి ఇయర్ అంతా కూడా అన్నీ నేర్చేసుకోవచ్చు. బోల్డ్ అంత వొకాబులరీ మన దగ్గర ఉంటుంది, మీనింగ్స్ తెలుస్తాయి, ఆపోజిట్స్ కూడా తెలుస్తాయి, యాంటోనిమ్స్ తెలుస్తాయి, ప్రిఫిక్స్ అఫిక్స్ వర్డ్స్ తెలుస్తాయి. సో ఎవ్రీథింగ్ యూ కెన్ ఆన్సర్. ఇందులోనే ఉన్నాయని నేను ప్రిఫిక్స్ అఫిక్స్ వర్డ్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు టెక్స్ట్ బుక్ బాగా చదవడం వల్ల. సో ఇది కూడా టెక్స్ట్ బుక్ వల్లనే వస్తాయి ఈ 4 మార్క్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ లెట్ us see the next question. 28.
28 ఏంటంటే 4 మార్క్స్ మనకి యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే ఏంటండి? ఆపోజిట్ వర్డ్స్. ఆపోజిట్ వర్డ్స్. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. ఓకే, సో ఈ ఆపోజిట్ వర్డ్స్ మనం రాయాలి, ఓన్గా రాయాలి. వీటికి ఇక్కడ మనకి చాయిస్ ఉండదు, మనమే రాయాలి, చూసి రాయడానికి లేవు అక్కడ. ఇవి మనం చదువుకోవాలి ఎక్కువగా. యాంటోనిమ్స్ చదువుకోవాలి, హ్యాపీ, అన్హ్యాపీ, గుడ్, బ్యాడ్, ఇలాంటివన్నీ చదువుకోవాలి. ఎనఫ్ అంటే చాలు అని. ఎనఫ్ అంటే చాలు, సరిపడినంత అని అర్థం. మరి దీనికి ఎనఫ్కి ఆపోజిట్ రాయాలంటే ఇన్యాడిక్వేట్ అని రాయొచ్చు. ఇన్యాడిక్వేట్. ఇన్యాడిక్వేట్ అంటే సరిపోలేదని, లేదా ఇన్యాడిక్వేట్ అంటే సరిపోలేదని, లేదా ఇన్సఫిషియంట్. సఫిషియంట్, ఇన్సఫిషియంట్ లాగే. సఫిషియంట్ అంటే ఎనఫ్ అని, యాడిక్వేట్ అంటే ఎనఫ్ అని. దీని ఆపోజిట్ రాయాలంటే దీనికి అన్ఎనఫ్, ఇన్ఎనఫ్ రాస్తే అవ్వదు. మీరు ఏం చేస్తారంటే అన్హ్యాపీకి రాసినట్టు అన్ఎనఫ్ అని రాస్తారు, లేదా ఇన్సఫిషియంట్ రాసినట్టు ఇన్ఎనఫ్ అని రాస్తారు. అలా రాయకూడదు. ఇన్సఫిషియంట్ కూడా రాయొచ్చు దీని ఆన్సర్. ఇన్సఫిషియంట్. 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 ఓకే, రైట్. నెక్స్ట్ హీ హ్యాడ్ ఫాలోడ్. ఫాలోడ్ అంటే అన్ఫాలోడ్. ఫాలోడ్కి మాత్రం ఈజీయే. అన్ఫాలోడ్. అన్ఫాలోడ్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ సి అనేది ఉంది. సి, హీ హ్యాడ్ చోజన్ ఏ బ్యాడ్. బ్యాడ్ అనేది ఉంది, బ్యాడ్ అనే వర్డ్ సికి. సో దీనికి ఏం రాయొచ్చమ్మా ఆన్సర్? గుడ్. బ్యాడ్కి మీకు బాగా తెలుసు. ఓకే, టైమ్ ఆఫ్ ద ఇయర్ టు వాండ్ అబౌట్ లండన్, ఇది ఓకే. నెక్స్ట్ ద ఎయిర్ వాజ్ బిటర్లీ కోల్డ్. కోల్డ్ అంటే హాట్. ఇవి మనకి ఈజీగా తెలిసినవి 3 ఉన్నాయి. ఒకటి మాత్రం కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. సో మీరు రెగ్యులర్గా లాంగ్వేజ్తో టచ్లో ఉంటే అన్నీ ఈజీ అవుతాయి అన్నమాట. వీ హ్యావ్ టు రీడ్ ఎవ్రీడే అండ్ లెర్న్ ఎవ్రీడే. అలా పదాలు నేర్చుకోవాలి. వొకాబులరీ బిల్డప్ చేయాలంటే ఎవ్రీడే కొన్ని వర్డ్స్ నేర్చుకోవాలి. టెక్స్ట్ బుక్లోవే మీనింగ్స్ రాసుకొని నేర్చుకుంటే ఇవన్నీ ఈజీ అయిపోతాయి. అర్థం తెలిస్తే ఆపోజిట్ ఈజీ. అర్థం తెలిస్తే ఆపోజిట్ ఈజీ. సో ఎనఫ్ అంటే అర్థం తెలియకపోవచ్చు, తెలియకపోవడం వల్ల కూడా మీరు రాయలేరు. యాడిక్వేట్ అంటే అర్థం తెలిసిందనుకోండి, ఇన్యాడిక్వేట్ రాసేయచ్చు అని తెలుస్తుంది. ఇన్సఫిషియంట్ కూడా రాసేయచ్చు అని తెలుస్తుంది. ఆపోజిట్ అది. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ 4 మార్క్స్ అయిపోయింది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్. రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ అంటే సరైన పదం. ఒక పదం రాస్తాం, ఒక వెర్బ్ ఉంటుంది. ఇన్ఫార్మ్ అనే వెర్బ్ ఉంది. ఇన్ఫార్మ్ ఇది వెర్బు, కానీ మనకి ఇచ్చింది అక్కడ నౌన్ రాయాల్సి ఉంటుంది, అప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. లేదా యాడ్జెక్టివ్ రాయాల్సి ఉంటుంది, అప్పుడు ఇన్ఫర్మేటివ్ తీసుకోవాలి. ఇన్ఫర్మేటివ్, ఇన్ఫర్మేషను, ఇన్ఫర్మేటివ్. సో ఇలాగా మనకి 3 ఫార్మ్స్ కనిపిస్తాయి ఆప్షన్స్లో. ఏది రైట్ ఫార్మో యూజ్ చేయడం అనేది అవసరం అనమాట. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఆడి ఆపండి. ఆడి చదువుకోవడానికి పాపం ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఓకే, సో రైట్ ఫార్మ్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనం నౌను, యాడ్జెక్టివ్, యాడ్వర్బు ఇవి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో పోర్ కిసా గొటమీ నౌ వెంట్ ఫర్ హౌస్ టు హౌస్. ఇది టెక్స్ట్ బుక్ బాగా మీరు చదివేస్తే ఆన్సర్ చేసేస్తారు. ప్రతి హాఫ్ మార్క్ వచ్చేస్తుంది. వెంట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ అండ్ ద పీపుల్. పీపుల్ ఇదంతా కూడా వర్బ్. పీపుల్, పిటి, పిటీడ్, పిటియబుల్ అన్నాడు. పిటీడ్ హెర్. ఇక్కడ చూడండి, ద పీపుల్ సబ్జెక్టు, హెర్ ఆబ్జెక్టు, మధ్యలో వెర్బే మిస్ అయింది. వెర్బ్ ఏదైతే ఉందో అది తీసేసుకోవాలి మనం. పిటీడ్ అనే వెర్బ్ తీసుకుంటాం. సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఉన్నాయి, మధ్యలో వెర్బ్ వస్తుంది కదా, మిస్సింగ్ వెర్బే మనకి అక్కడ. నెక్స్ట్ అండ్ హెర్ అండ్ సెడ్ హియర్ ఈజ్ మస్టర్డ్ సీడ్, టేక్ ఇట్. But when she asked, did a son or daughter, a father or mother dash in your family? A father or mother dash in your family. చూడండి, డాష్ ఇన్ ఫాదర్ ఆర్ మదర్ మళ్ళీ సబ్జెక్ట్. ఇక్కడ డాష్ ఇన్ యువర్ ఫ్యామిలీ అనేది ఇది కాంప్లిమెంట్ అంటాం దీన్ని. ఇక్కడ ఏం మిస్ అయింది అంటే మళ్ళీ వెర్బే మిస్ అయింది. డై ఇన్ యువర్ ఫ్యామిలీ. సబ్జెక్ట్ ఉంది, కాంప్లిమెంట్ ఉంది, మధ్యలో వెర్బ్ లేదు. మళ్ళీ వెర్బే మిస్. డై ఇన్ యువర్ ఫ్యామిలీ, డెడ్లీ డెత్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇది ఏకి ఆన్సరు పిటీడ్, బీకి ఆన్సరు డై.
దే ఆన్సర్ హెర్ అండ్ అలాస్ ద లివింగ్ ఆర్ ఫ్యూ బట్ ద డెడ్ ఆర్ మెనీ డోంట్ ఏంటివి 2 ఉన్నాయి. సో 2 అండర్లైన్స్ మిస్ అయ్యాయి ఈ మోడల్ పేపర్లో. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఉందేమో చూద్దాం. నెక్స్ట్, అలాస్ ద లివింగ్ ఆర్ ఫ్యూ బట్ ద డెడ్ ఆర్ మెనీ అండ్ డో నాట్ రిమైండ్ ఆఫ్ అస్ డీపెస్ట్ గ్రీఫ్ అండ్ దేర్ వాజ్ నో హౌస్ బట్ సమ్ బిలౌడ్ వన్ హ్యాడ్ డైడ్ ఇన్ ఇట్. సో ఇక్కడ V2 ఉంది. అయితే ఇక్కడ V2 రాయాలా V1 రాయాలంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్లో ఉంది సెంటెన్స్. చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ అవి ఉంది కాబట్టి ఇక్కడ మనం V1 రాస్తున్నాం. ఇక్కడ V2 కానీ ఆస్క్డ్, ఇది V1 ఉంది. ఆప్షన్స్లో కూడా మనకు V2 లేదు, ఇంకా V1 ఉంది. V2 ఉన్నప్పుడు కూడా మీరు జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా V1 రాయాల్సిన అవసరం లేదు. ఒకటే వెర్బ్ ఇస్తాడు, ఒకటేమో యాడ్వర్బ్ ఇస్తున్నాడు, ఒకటేమో నౌన్ ఇస్తున్నాడు. చూడండి, నౌను, యాడ్వర్బు, వెర్బు, యాడ్జెక్టివ్, ఈ 4 అనేటివి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు కనిపిస్తాయి అన్నమాట రైట్ ఫామ్స్లో. నెక్స్ట్ చూస్తే 2 అండర్లైన్స్ మిస్ అయ్యాయి కాబట్టి మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవట్లేదు. 2 అండర్లైన్స్ నెక్స్ట్ ఆ పేపర్లో రాంగ్ ఇవ్వడం జరిగింది. సో అలాంటి దానికి ఏం చేస్తారండి, 1 మార్క్ యాడ్ స్కోర్. అలాగని పేపర్ వచ్చిందనుకో బై మిస్టేక్ మనకి 1 మార్క్ యాడ్ స్కోర్ ఉంటుంది. అందరూ క్వశ్చన్ నెంబర్ వేయాలి, క్వశ్చన్ నెంబర్ వేస్తే సరిపోద్ది. నెక్స్ట్, కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో కరెక్ట్ ప్రిఫిక్స్ సఫిక్స్ యూజ్ చేసి, కరెక్ట్ ప్రిఫిక్స్ సఫిక్స్ యూజ్ చేసి మనం ఇక్కడ రాయాలన్నమాట. ప్రిఫిక్స్ అంటే ఏంటి, పదానికి ముందు యూజ్ చేసేది. ప్రీ అంటే ముందు, సఫిక్స్ అంటే పదానికి లాస్ట్లో యాడ్ చేసేదాన్ని సఫిక్స్ అంటాం. హీ టోటల్లీ, ఇక్కడ వర్డ్ ఆల్రెడీ రూట్ వర్డ్ ఉంది, రూట్ వర్డ్ ఉంది, దానికి ముందు డాష్ వచ్చింది కాబట్టి ప్రిఫిక్స్ రాయాలి ఇక్కడ. ఈ ప్రిఫిక్స్ అండర్స్టాండ్కి డిస్అండర్స్టాండా మిస్అండర్స్టాండా? మిస్అండర్స్టాండ్. ఇవి మీరు రోజు చదివేటువంటి ఇంగ్లీష్లో మనకు అర్థమైపోతాయి కాబట్టి మిస్ అనేది పెట్టారు. మిస్అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ దిస్ ఫోన్ ఈజ్ స్టిల్ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ తర్వాత డాష్ ఇచ్చాడు అంటే సఫిక్స్ రాయాలి. ఏఎల్లా ఈఎల్ అంటే ఏఎల్, ఫంక్షనల్ స్పెల్లింగ్ మనకు ఐడియా ఉంటే సరిపోద్ది. మీరు రాయాల్సింది కూడా 30 అని రాస్తారు. 30 క్వశ్చన్కి 1, 2 ఈ 2 ఉంటాయి కదా. 30 క్వశ్చన్కి 1, 2 అంటే మిస్ అనేది ఇక్కడ, ఏఎల్ అనేది ఇక్కడ రాసినా కూడా మీకు క్లియర్గా అలా రాస్తే చాలు. మొత్తం రాసి ఇక్కడ ఏదో స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇలా రాస్తే మీరు ప్రిఫిక్స్, ఫస్ట్ దానికి ఏ ప్రిఫిక్స్, రెండో దానికి ఏ ప్రిఫిక్స్, సఫిక్స్. అది ఇది ప్రిఫిక్స్ అయితే మనం ఇక్కడ ఉంటుంది మిస్ కదా, ఏఎల్. లేదా ఫుల్ వర్డ్ రాసి ఈ పార్ట్ అండర్లైన్ చేయొచ్చు. ఫుల్ వర్డ్ రాసి ఈ పార్ట్ అండర్లైన్ చేయొచ్చు. ఎలాగా, ఫంక్షనల్ రాస్తారు కదా, ఇలా అండర్లైన్ చేయొచ్చు. అలా కూడా రాయొచ్చు. లేదా మిస్అండర్స్టాండ్ రాస్తారు, మిస్ అండర్లైన్ చేయొచ్చు. మిస్అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్లో మిస్ ఏంటండి, ప్రిఫిక్స్. అండర్స్టాండ్ అనేది రూట్ వర్డ్ అనమాట. అయిపోయింది. నెక్స్ట్, ఫైండ్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ కనిపెట్టాలి, రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్, కరెక్ట్ స్పెల్లింగ్ రాయాలి. సెంటెన్స్, రెసిలియన్స్, హ్యుమానిటీ, 1000. ఇందులో రాంగ్ స్పెల్లింగ్ ఏముంది చెప్పండి, రెసిలియన్స్. సెంటెన్స్ రైటే, హ్యుమానిటీ కూడా రైటే, 1000. చాలాసార్లు 1000కి ఇలా కూడా ఇస్తాడు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ ఇస్తాడు, ఈ రాంగ్, ఏఎన్డి ఉంటుంది 1000లో, 1000 కదా, ఏఎన్డి ఉంటుంది. సెంటెన్స్కి ఎస్ఈ ఇస్తాడు ఒక్కొక్కసారి, ఎస్ఈ. సో సెంటెన్స్ సిఈ రైట్ అవుతుంది. రెసిలియన్స్ స్పెల్లింగ్ చెప్పండి. రెసిలియన్స్ రాంగ్ కదా, దీని రైట్ ఆన్సర్ రాయాలి మనం. అంటే ఆన్సర్, రైట్ ఆన్సర్ రాస్తే చాలు. 31 అని పెట్టి ఇలా రాసేస్తే సరిపోద్ది. 31 ఆన్సర్ ఏంటమ్మా, RESILIENCE. ఇక్కడ LIE ఉంది, LIE రాయాలి రెసిలియన్స్. అది. సో నెక్స్ట్, బెవరేజ్, బ్యూటిఫుల్, డిస్టెన్స్, అఫీషియల్స్. మిస్టేక్ ఎక్కడుందమ్మా, వెరీ గుడ్. అఫీషియల్స్ 31 ఇది, 31 2 ఇది. సో అఫీషియల్స్ ఎలా రాస్తామో, OFFICIALS, అఫీషియల్స్. ఇక్కడ ఏమిచ్చాడు, ఈ ఇచ్చాడు, ఈని ఐగా మార్చుకోవాలి మనం, అఫీషియల్స్గా, అఫీషియల్స్ అని చెప్తాం. ఇలాగా 31 క్వశ్చన్ని ఆన్సర్ చేస్తాం. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇది ఎక్కడ చదివితే వస్తుందండి, ఎక్కడ ఉంటాయి ఇవన్నీ, టెక్స్ట్ బుక్ లెసన్ చదివితేనే ఇవన్నీ మనం చేయగలుగుతాం, ఇప్పుడు చేసినవన్నీ నేను. కాబట్టి లెసన్స్ బాగా నేర్చుకోవడం అనేది చాలా అవసరం.
నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్, డిక్షనరీ ఎంట్రీ. ఒక డిక్షనరీలో ఫస్ట్ మెయిన్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని మనం జాగ్రత్తగా చూడాలి. థరోఫేర్. తర్వాత ఏముంటుందంటే ఫనిటిక్ స్క్రిప్ట్ ఉంటుంది. ఏంటంటే ఇది ఫనిటిక్ స్క్రిప్ట్ అంటాం దీన్ని. చూడండి, తరాఫేయా. ఏంటిది? తరాఫేయా. ఏంటిది? తరాఫేయా. ఇది తా అంటామమ్మా, తా. ఇది ఆ, రా, ఆ, ఫా, ఏ, ఆ, ఏ, ఫేయా. తరాఫేయా అంటాం అనమాట. ఓకే, ఇది తరాఫర్ అంటాం. ఇది అంటే డిఫరెంట్, మనకి రెండు ప్రొనౌన్సియేషన్స్ ఇచ్చాడనమాట, రెండు స్క్రిప్ట్లు ఇచ్చాడు. ఓకే, ఇది ఏంటంటే అమెరికన్ ప్రొనౌన్సియేషన్. ఇది బ్రిటిష్ ఇంగ్లాండ్ అనుకోండి. ఇది అమెరికన్. డాలర్ సింబల్ ఉంది కదమ్మా ఇక్కడ, ఇది అమెరికన్ అనమాట, అమెరికన్ ప్రొనౌన్సియేషన్. డాలర్స్ అమెరికాలో ఉన్నాయి కదా. సో రైట్. సో అలాగే ఇక్కడ దీని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే ఇలా ఎన్న స్మాల్ ఉంది చూసారా, ఇది నౌన్ అని అర్థం. ఓకే, సో దీని మీనింగ్ చూడండి. వన్ అని ఉంది మీనింగ్, రెండోది కూడా ఇక్కడ వేరే ఉంది, బ్రిటిష్, బిఆర్ఈ అని చూడండి ఇక్కడ. ద మెయిన్ రోడ్ త్రూ ఏ ప్లేస్ సచ్ యాజ్ ఎ సిటీ ఆర్ ఎ విలేజ్, ఇది ఫస్ట్ మీనింగ్ అనమాట. నో థరోఫేర్ అని రెండో వర్డ్ ఇచ్చాడు, అది పక్కన పెట్టండి. ఫస్ట్ మెయిన్ వర్డ్ ఏంటో చూద్దాం. అలాగే దీని ఎగ్జాంపుల్ ఏముంది? ద మొటేల్ వాజ్ ఆఫ్ ద మెయిన్ థరోఫేర్. ఓకే, ఇది మనం అవగాహన చేసుకోవాల్సింది. ఓన్ సెంటెన్స్ ఏంటమ్మా? అదే ఎగ్జాంపుల్ ఇది. మీనింగ్ ఏంటి? ఇది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌను, భాషాభాగం నౌను. ఇక్కడ నౌన్ ప్లేస్లో మనం యాడ్జెక్టివ్ చూడొచ్చు, ఏడీవి చూడొచ్చు, వెర్బ్ చూడొచ్చు, ప్రొనౌన్ చూడొచ్చు, ప్రిపోజిషన్ చూడొచ్చు. ఇలాగ మనం కంజంక్షన్ సిఓఎన్జే అని ఉంటుంది, పిఆర్ఈపి అని ఉంటే ప్రిపోజిషన్ ఉంటుంది, పిఆర్ఓ అని ఉంటే ప్రొనౌన్ అని ఉంటుంది, పిఆర్ఓఎన్ అని ఉంటుంది అనమాట. సో ఇలాగ మనం అన్నిటికీ కూడా షార్ట్ కట్స్ ఆల్రెడీ అంతకుముందే చెప్పున్నాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రతిదానికి కూడా. సో ఇప్పుడు చూద్దాం, వాట్ డస్ థరోఫేర్ మీన్? థరోఫేర్ అంటే మీనింగ్ ఏంటి అన్నాడు. ఆన్సర్ ఏంటమ్మా? ఒకటో క్వశ్చన్కి ఆన్సర్ ఇది రాస్తారు. ఒకటో క్వశ్చన్ ఏకి ఆన్సర్ ఏంటి? ఇది రాస్తారు. ద మెయిన్ రోడ్ త్రూ ఏ ప్లేస్ సచ్ యాజ్ ఎ సిటీ ఆర్ ఎ విలేజ్. ఇది ఎంతవరకు మన మీనింగ్ అనమాట. మీన్ అంటే మీనింగ్, దాని అర్థం ఏంటి అన్నాడు. పిక్ ద సెంటెన్స్ ఇన్ విచ్ థరోఫేర్ వాజ్ యూజ్డ్. థరోఫేర్ అనే మాట ఉపయోగించిన ఒక సెంటెన్స్ పిక్ చేసి రాయమన్నాడు. థరోఫేర్ అని యూజ్ చేసిన సెంటెన్స్ ఏంటంటే ద మొటేల్ వాజ్ ఆఫ్ ద మెయిన్ థరోఫేర్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ సి, యూజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. ఇక్కడ రెండు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ని సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ అంటే మీ సొంత వాక్యాల్లో రాయమన్నాడు. ఫ్రేజల్ వెర్బ్స్ ఇవి. మీకు ఏం చెప్పానంటే ఉన్నటువంటి ఫ్రేజల్ వెర్బ్స్ మనకి టెక్స్ట్ బుక్లో వెరీ లిమిటెడ్ కొన్నే ఉన్నాయి. ఆ లిమిటెడ్ ఫ్రేజల్ వెర్బ్స్ సొంత వాక్యాల్లో మనం రాసుకుని చదివేసుకుంటే సరిపోతుంది అని చెప్పాను. ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేర్చేసుకుంటే సరిపోద్ది. లేదు మీనింగ్ తెలిస్తే మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా ఓన్గా రాయొచ్చు. లేదు ఓన్గా రాయలేను సార్ నేను అంటే ఏం చేయాలమ్మా? ఒక సెంటెన్స్ అయినా దాంతో మనం ర్యాంబుల్ అని అంటే మీనింగ్ నేర్చేసుకోవాలి. కంటిన్యూ టాకింగ్ కదమ్మా. సో మనం కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే దాన్ని ర్యాంబుల్ అని అంటాం. రైట్. సో ర్యాంబుల్ అని అంటే మై ఇంగ్లీష్ టీచర్ ఏంటమ్మా? మై ఇంగ్లీష్ టీచర్ rambled on in the class. మై ఇంగ్లీష్ టీచర్ rambled on in the class. క్లాస్లో మై ఇంగ్లీష్ టీచరు rambled on అన్నారు కదా. rambled on అంటే ఏంటమ్మా మీనింగ్? స్పీక్ ఆర్ రైట్ వితౌట్, అంటే ఏదైనా రాయడం కానీ మాట్లాడడం కానీ ఫోకస్ లేకుండా నేనే చేశాను అనుకోండి, అప్పుడు చెప్పొచ్చు మై ఇంగ్లీష్ టీచర్ rambled on in the క్లాస్ అని చెప్పొచ్చు. ఫోకస్ లేదు, ఎక్కడో ఆలోచిస్తూ ఏదో రాసుకెళ్ళిపోతాను, లేదా ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను, అప్పుడు మనం rambled on అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఏజెస్ అంటే చాలా కాలంగా అని అర్థం. మీ ఫ్రెండ్ చాలా కాలంగా నీకు కనిపించలేదు. ఐ హ్యావ్ నాట్, సింపుల్గా చెప్పాలంటే ఒక సెంటెన్స్, ఐ హ్యావ్ నాట్ సీన్ మై ఫ్రెండ్ ఫర్ ఏజెస్. ఐ హ్యావ్ నాట్ సీన్ మై ఫ్రెండ్
ఫర్ ఏజెస్, చాలా కాలంగా మా ఫ్రెండ్ని నేను చూడలేదు. ఫర్ ఏజెస్, ఈ ఫర్ ఏజెస్ అండర్లైన్ చేస్తారు. ఇక్కడేమో ర్యాంబుల్డ్ అని అండర్లైన్ చేస్తారు. 2 ఎగ్జాంపుల్స్ నీట్గా రాయాలి, క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేసి లాస్ట్ ఫుల్ స్టాప్ కూడా పెట్టాలి. అండర్స్టాండ్ ఇది. సో ఇలా సొంత వాక్యాలు అనేవి మీరు ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్కి నేర్చుకోమన్నాను, ఫ్రేజల్ వర్బ్స్ కూడా మనం నేర్చుకోమని చెప్పాం. అవి నేర్చుకుంటే ఇది ఒక 10 వాక్యాలు 12 15 ఉన్నాయి, అవి నేర్చేసుకుంటే అయిపోద్ది. ఇది కూడా అంతే, లిమిటెడ్. అవి నేర్చుకుంటే టెక్స్ట్ బుక్లో ఉన్నవే మనకి ఇస్తాడు, కానీ ఇంకా దాటిపోయి ఇచ్చారంటే అది మీనింగ్లెస్గా ఉంటుంది కొంచెం. రైట్, నెక్స్ట్ మ్యాచింగ్, హాఫ్ మార్క్స్. ఈ మ్యాచింగ్లో ఇవన్నీ ఫ్రేజల్ వర్బ్స్. మనం ఆల్రెడీ ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకున్నాం, వాటి మీనింగ్స్ కూడా మ్యాచింగ్ చేస్తున్నాం ప్రాక్టీస్ టెస్ట్లోని. ఇప్పుడు చూడండి, కామ్ డౌన్, పికప్, బ్రేక్ డౌన్, వేకప్. కామ్ డౌన్, పికప్, బ్రేక్ డౌన్, వేకప్. కామ్ డౌన్ అంటే బీ రిలాక్స్డా, టేక్ సంథింగ్ ఫ్రమ్ గ్రౌండా, స్టాప్ వర్కింగా, మేక్ సమ్ వన్ అవేకా. కామ్ డౌన్ అంటే బీ రిలాక్స్డ్ అంటే ఏనే కదా ఆన్సరు, ఏ. ఇలాగ మీరు ఇదంతా ఎక్కిస్తారా ఎగ్జామ్లో ఆన్సర్ షీట్లో? ఏం చేస్తారు? 34 అని పెట్టి, అలా కాదు 34 అని పెట్టి మీరు 34 రాస్తారు కదా క్వశ్చన్ నెంబరు. ఇలా వేసిన తర్వాత 1 2, మీరు ఆన్సర్ రాసే విధానం చెప్తున్నా, 3 4, ఇది ఇలా ఇక్కడ ఉన్న నెంబర్స్ వేస్తారు. వేసి ఒకటో దానికి ఏంటండి, ఏ, అలా రాయాలి. నెక్స్ట్ పికప్ అంటే టేక్ సంథింగ్ ఫ్రమ్ గ్రౌండ్, బి. రెండో దానికి బి. చూడండి, మ్యాచింగ్ ఎక్కడో లేదు, ఎదురుగానే ఉంది, కానీ ఎక్కడో ఉందని కిందకి పెట్టి రాసేస్తారు. సరే ఇది అవ్వదు, ఖచ్చితంగా ఎదురుగా ఉంది కదా అనుకుంటాం, కానీ అలా ఇచ్చినప్పుడు మనం అలాగే రాయాల్సి ఉంటుంది, డైరెక్ట్గా రాసేయాలి. బ్రేక్ డౌన్ అంటే స్టాప్ వర్కింగ్, సి. ఇలా ఇచ్చారు అంటే రాంగ్ ఇచ్చారో రైట్ ఇచ్చారో ఇంక మొత్తానికి డైరెక్ట్గా ఇచ్చేసారు. ఇదేంటి కిందకి ఇవ్వాలి, కానీ డైరెక్ట్గా ఇచ్చేసారు. బ్రేక్ డౌన్ అంటే ఏంటంటే యాంత్రిక లోపం వల్ల ఏదైనా ఆగిపోతే మనం బ్రేక్ డౌన్ అయిందంటాం. కార్ బ్రేక్ డౌన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వే అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వేకప్ అంటే మేక్ సమ్ వన్ అవేక్, నిద్ర లేపడాన్ని వేకప్ అంటాం. సో డైరెక్ట్గానే ఉన్నాయని నేను ఇక్కడ ప్రాబ్లం లేదు, ఎలా ఉన్నదో అలా రాసేస్తే మన ఆన్సర్ రైట్ అయిపోయినట్టే. కానీ అది గ్రహించేవాడు ఎవడు, దాని మీనింగ్ తెలిస్తే కానీ మనం చేయలేం. కాబట్టి మీ ఫ్రేజల్ వర్బ్స్కి మీకు మీనింగ్స్ అన్నీ వచ్చుంటే తప్ప ఇది చేయలేరు. లేదంటే యథావిధిగా మామూలుగా ఒకటో దానికి డి అని, రెండో దానికి సి అని మనకు నచ్చినట్టు మనం పెట్టుకొని వెళ్తాం. రైట్ ఎలాగ ఇచ్చేస్తారో రాంగ్ ఇస్తారు కదా అనుకుంటాం. రైట్ కూడా ఎలా ఉన్నదో అలా కూడా ఇచ్చేయచ్చు ఒక్కోసారి డైరెక్ట్గా. నెక్స్ట్ సి, క్వశ్చన్ నెంబర్ 35. క్వశ్చన్ నెంబర్ 35 ఇదేంటంటే సెక్షన్ సి. ఈ సెక్షన్ సి ఏంటి జాగ్రత్తగా చూడండి. మనకి ఎస్ఏ క్వశ్చన్స్ ఇవన్నీ 3 ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్ఏ అంటే పెద్ద క్వశ్చన్స్, మనకి ఎక్కువ మార్కులు వచ్చేవి, 10 మార్క్స్ క్వశ్చన్స్. చాయిస్ ఉంది, ఇంటర్నల్ చాయిస్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 35A 35B. 35A ఏంటండి పాసిబుల్ కాన్వర్జేషన్, 35B ఏంటండి డైరీ ఎంట్రీ. డిస్క్రిప్షన్ అన్న అవ్వచ్చు, డైరీ ఎంట్రీ అన్న అవ్వచ్చు. సో మ్యాక్సిమం డైరీ ఎంట్రీ ఇస్తున్నాడు, లేదు ఖచ్చితంగా కాన్వర్జేషన్ ఉంటుంది మనకి. మీరు ఈ డిస్క్రిప్షను ఎక్కువ గ్రామర్ రిలవెంట్గా ఉంటుంది, అంటే గ్రామర్ బాగా వస్తే తప్ప మన డిస్క్రిప్షను సెంటెన్స్ పూర్తిగా కరెక్ట్గా రాయలేం. లేదా డైరీ ఎంట్రీలో కూడా మ్యాటర్ కూడా సేమ్ అలాగే మొత్తం రాయడానికి కొంచెం గ్రామాటికల్ ఎర్రర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కాన్వర్జేషన్కి అయితే జనరల్ సెంటెన్సెస్ ఉంటాయి, మనం డైలాగ్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది కాబట్టి, స్పోకెన్ లాంగ్వేజ్ కాబట్టి కాన్వర్జేషన్ అంటే. సో మనం స్పోకెన్ లాంగ్వేజ్లో ఏదైతే రాస్తామో అదే రాస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, పాసిబుల్ కాన్వర్జేషన్ ఎవరెవరికి మధ్య అనేది ఫస్ట్ చూసుకోవాలి మనం. బెట్వీన్ ఉంటుంది మనకి, ఇది అమాంగ్ ఉంటుంది. ఇక్కడ ద పోస్ట్ మ్యాను, ద పోస్ట్ మాస్టరు. పోస్ట్ మాస్టరు ఈ సందర్భంలో ఎలా మాట్లాడుకున్నారనేది మనం రాయాలి. ద పోస్ట్ మ్యాన్, ద పోస్ట్ మాస్టర్, ద పోస్ట్ మ్యాన్, ద పోస్ట్ మాస్టర్, ద పోస్ట్ మ్యాన్, ద పోస్ట్ మాస్టర్ అని మనం ముందు పెట్టుకొని అన్నీ ఒక వరుస క్రమంలో వచ్చేలాగా జాగ్రత్తగా అరేంజ్ చేసుకొని, మీరు మనకు ఉన్నటువంటి మెటీరియల్స్లో వీటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి, అవి రిపీటెడ్గా 1-2 సార్లు మనం రాసినట్లయితే ఒక ఐడియా వస్తుంది ఎలా రాయాలో. జాగ్రత్తగా అదే రూపంలో రాసినట్లయితే మీకు ఏ మిస్టేకు లేకుండా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా ఇదంతా రాయడం వల్ల మీకు 6 మార్క్స్ వరకు వచ్చే అవకాశం
ఉంటుందన్నమాట. సో ఎస్ఏ క్వశ్చన్ రాయకుండా మాత్రం వదిలేయద్దు ఎవరు కూడా. అది రాయకుండా వదిలేస్తే మినిమం మార్క్స్ కూడా మనకి తగ్గిపోతాయి. 30 మార్కులు వదిలేస్తే ఇంకేముంటుందమ్మా. సో ప్రతి క్వశ్చన్ని మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ డైరీ ఎంట్రీ కూడా లేదా డిస్క్రిప్షను, ఇది కూడా దీని ఫార్మేట్లన్నీ మనం నేర్చుకున్నాం. ఆ ఫార్మేట్ ప్రకారం మీరు రాస్తే సరిపోతుంది. డైరీకి లెటర్కి తేడా ఏంటంటే డైరీలో అన్నీ లెఫ్ట్ సైడ్ వస్తాయి. డైరీలో అన్నీ ఎక్కడ వస్తాయండి? లెఫ్ట్ సైడ్ వస్తాయి. అయితే లెటర్లోని డైరీలోని డిఫరెన్స్ ఏంటంటే అడ్రస్లు అవి ఇందులో ఉండవు. డైరీలో ఏముండవండి? అడ్రస్లు ఉండవు. మిగతాది శాలిటేషన్ ఏమో డియర్ డైరీగా మనం రాస్తాం. శాలిటేషను అది ఊరి పేర్లు అవి రాయవు ఇందులో. ఓకే, నెక్స్ట్ 36A. 36A ఏంటంటే రైట్ ఏ లెటర్ టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ. ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి లెటర్ రాయాలి మనం. దేనికి? టు మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ ఇష్యూ అండ్ రిక్వెస్ట్ హిమ్ టు పోస్ట్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎట్ యువర్ స్కూల్ పాయింట్ టు కంట్రోల్ ట్రాఫిక్ అండ్ అవాయిడ్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడం కోసం, ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం కానిస్టేబుల్స్ని మీ స్కూల్ దగ్గరలో పోస్ట్ చేయమని మీరు రిక్వెస్ట్ చేస్తూ ఎస్పీ గారికి లెటర్ రాయాలి. ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎస్పీ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ అనమాట. ఎస్పీ అంటే ఎవరమ్మా? ఒక జిల్లాకి పోలీస్ హెడ్ని మనం ఎస్పీ అంటాం. ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ ఏంటి? నోట్ ఆఫ్ దిస్ ఇష్యూ. ఈ ఇష్యూ ట్రాఫిక్ కాంగ్రెషన్ హ్యాస్ బికమ్ traffic congestion has become a routine in your city. As a result, the travelers, students and other sections of the people are under severe pressure of not reaching offices and schools in time. So ilaga idanta idi problem mandi. Your school area is also facing the same problem. Ade problem manam face chestunnam. కాబట్టి ఆ ప్రాబ్లమ్ని వివరిస్తూ బాడీ ఆఫ్ ది లెటర్లో మీరు జాగ్రత్తగా ఫస్ట్ పారాగ్రాఫ్ ఏమో ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ ఇంట్రడక్షన్, మీ ఇంట్రడక్షన్ రాయాలి. రెండో పారాలోనేమో మెయిన్ మ్యాటర్ రాయాలి. మూడో పారాలో కంక్లూజను, దాని మీద యాక్షను వీలైనంత త్వరగా తీసుకోమని మనం కంక్లూజన్. మీకు ఆ హింట్స్ అన్నీ కూడా హింట్ పారాగ్రాఫ్స్ మనము చెప్పాం, రాసుకున్నాం. సో ఆ 3 పారాగ్రాఫ్స్ మెన్షన్ చేసి అప్పుడు ఎవర్స్ అఫీషియల్ లెటర్కి ఏం రాయాలండి? ఎవర్స్ లవింగ్లీ రాస్తారా, ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ రాస్తారా? ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ రాయాలి. వై క్యాపిటల్ లెటర్ పెట్టాలి, ఫెయిత్ఫుల్లీ తర్వాత కామా పెట్టాలి. దాని కింద మీరు సైన్ చేసినా పర్వాలేదు, లేదు అంటే 4 ఇంటూస్ పెట్టేసేయండి ఇలాగ లాస్ట్లో. చొక్కది పెట్టొద్దు పక్కన, అంటే డాట్ పెడితే సిగ్నేచర్ అవ్వదు. అది సిగ్నేచర్కి డాట్ ఉండదు, సిగ్నేచర్కి ఫుల్ స్టాప్ పెట్టకూడదు. అండర్స్టాండ్ అది. సో ఇలాగా ఫ్రమ్ అడ్రస్ రాస్తాము, టు అడ్రస్ రాస్తాము. అఫీషియల్ లెటర్లో ఫస్ట్ ఏమొస్తుందండి? స్టేషను డేటు వస్తుంది. ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్, తర్వాత ఏమో టు అడ్రస్, తర్వాత శాలిటేషన్ అంటే సార్. ఏం రాస్తామమ్మా? సార్. ఎస్పీ గారు సార్ అయితే సార్, లేదా మేడం అనుకున్నాను, మీకు డౌట్ వచ్చింది అనుకోండి, సార్ ఆర్ మేడం అని రాస్తారు. ఎస్ క్యాపిటల్ లెటర్, ఎం క్యాపిటల్ లెటర్ పెట్టి సార్ ఆబ్లిక్ మేడం కామా పెడతారు. బాడీ ఆఫ్ ది లెటర్ మొత్తం కూడా ఇంట్రడక్షను, బాడీ, కంక్లూజన్ ఇచ్చి యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసి సిగ్నేచర్ చేస్తారు, అయిపోయింది. ఇది మీరు రాసే విధానం, లెటర్ రాసే విధానం, అఫీషియల్ లెటర్ రాసే విధానం. అఫీషియల్ లెటర్లో ఆల్రెడీ మనం చాలాసార్లు రివిజన్ చేసుకున్నాము, చెప్పుకున్నాం కూడా ఇప్పటి వరకు. నెక్స్ట్ చూడండి, యూ హ్యావ్ రెడ్ ద లెసన్ ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. యూ లైక్ నెల్సన్ మండేలా స్పీచ్ వెరీ మచ్. మీకు నెల్సన్ మండేలా స్పీచ్ బాగా నచ్చింది ఈ లెసన్లో, ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్లో. అయితే నౌ ప్రిపేర్ ఏ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్. ఒక స్పీచ్ స్క్రిప్ట్ మ్యాటర్ తయారు చేయాలి. మీరు ఫేర్వెల్ డేకి స్పీచ్ ఇచ్చారు, లేదా జనరల్గా ఆగస్ట్ 15కి ఇండిపెండెన్స్ డేకి స్పీచ్ ఇచ్చారు, తర్వాత ఇంకా వేరే సందర్భాల్లో రిపబ్లిక్ డేకి స్పీచ్ ఇచ్చారు. సో ఇలాగ మనం ఏదైనా స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఎలా రాస్తాం? ఇంట్రడక్షన్ రాస్తాం, మళ్ళీ మెయిన్ మ్యాటర్ రాస్తాం, తర్వాత కంక్లూజన్ రాస్తాం. సో అలాగే ప్రతి దానిలోనూ కూడా స్పీచ్లో కూడా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, లేదా గుడ్ మార్నింగ్ డియర్ గుడ్ మార్నింగ్ టీచర్స్, హెడ్ మాస్టర్, టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మొదలుపెట్టి మన మ్యాటర్ అంతా కూడా చెప్తూ ఉంటాం. అది స్క్రిప్ట్ అంతా కూడా మనం ఆల్రెడీ చాలాసార్లు అంటే రాసుకున్నాం, ప్రాక్టీస్ చేశారు, 2-3 సార్లు రాయించాను కూడా మీ చేత. ఆ రాసినవి రిపీటెడ్గా రాసుకుంటూ ఉంటేనే మీకు అలవాటు అవుతుంది. స్పీచ్ ఎలా తయారు చేయాలన్నది, స్పీచ్లు అనేవి మనం ఒక నెంబర్ ఆఫ్ చదివి రాసుకుంటూ ఉంటే అలవాటు అవుతుంది అనమాట. రైట్. సో దీనికి కొంచెం మినిమం బేసిక్ గ్రామర్ ఫాలో అవుతూ మనం చెప్తూ ఉంటాం. చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి వస్తూ ఉంటాయి, కానీ
అది పెద్ద ప్రాబ్లం కాదు. స్పీచ్ రాసేటప్పుడు మనం స్పోకెన్ లాంగ్వేజ్ అంతా కూడా యూస్ చేస్తాం. ఓకే, స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ఆన్ సబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, దేర్ వైలేషన్ అండ్ ద నీడ్ టు ఇంప్లిమెంట్ ద లాస్ మేడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో హ్యూమన్ రైట్స్ని సంరక్షించడానికి ఎటువంటి లాస్ అనేవి యూజ్ చేస్తాము అనేది వీటన్నిటి గురించి ఒక స్పీచ్ తయారు చేయాలన్నమాట. ఇది మనకి ఈజీగా లెటర్లో మంచి స్కోర్ చేయొచ్చు. స్పీచ్ని మీరు ప్రిఫర్ చేయకండి. రాయగలిగే వాళ్ళు రెండు రాయండి, దేనికి ఎక్కువ వస్తే దానికే వస్తాయి. కానీ ఎవరైతే రాయలేకపోతున్నారో లెటర్ చాలాసార్లు రాయించండి మీ చేత, కాబట్టి అది రాయండి, అందరూ ఈజీగా రాస్తారు. నెక్స్ట్, read the following passages carefully, focusing on the underlined parts. ప్యాసేజ్ని జాగ్రత్తగా చదవండి, అండర్లైన్ పార్ట్స్ని ఫోకస్ చేయండి అన్నాం. అండర్లైన్ పార్ట్స్ని ఫోకస్ చేయాలి, అవే మన ఆన్సర్స్. ఇదేంటంటే మేకింగ్ ఆఫ్ క్వశ్చన్స్. మేకింగ్ ఆఫ్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 37A, WH క్వశ్చన్స్ తయారు చేయటం. మరి ఎలా చేస్తాం క్వశ్చన్స్ తయారు చేయటం అంటే, ఇది కొంచెం పూర్తిగా గ్రామర్ మీద ఆధారపడినటువంటి అంశం, టెన్సెస్ మీద ఆధారపడిన అంశం. టెన్స్ రాకపోతే ఈ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది చేయలేం, టెన్సెస్ రాకపోతే. ఇప్పుడు చూడండి, రామ్లాల్ హ్యాడ్ 7 children, 3 sons and 4 daughters, అండ్ ఇదంతా వదిలేయండి. ఇక్కడ రామ్లాల్ హ్యాడ్ 7 children ఉంది, దీన్ని క్వశ్చన్ చేయాలి. ఆన్సర్ 7 అంటే క్వశ్చన్లో 7 ఉండొచ్చా ఉండకూడదా? ఆన్సర్ 7 అన్నప్పుడు క్వశ్చన్లో 7 ఉండొచ్చా ఉండకూడదా? తెలుగులో చెప్పండి. రామ్లాల్ హ్యాడ్ 7 children అంటే రామ్లాల్కి 7 పిల్లలు. ఇప్పుడు తెలుగులో మీరు క్వశ్చన్ ఎలా చెప్తారు? రామ్లాల్కి, ఇది తెలుగులో కూడా ఉంది మీకు తెలుగు పేపర్లో ఇలాంటి ప్రశ్న తయారు చేయడం. రామ్లాల్కి ఎంతమంది పిల్లలు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది పిల్లలు అంటే హౌ మెనీ చిల్డ్రన్, హౌ మెనీ చిల్డ్రన్ అంటే హౌ మెనీ చిల్డ్రన్ డిడ్ రామ్లాల్ హ్యావ్ అనాలి. హౌ మెనీ చిల్డ్రన్ డిడ్ రామ్లాల్ హ్యావ్. హ్యాడ్కి, హ్యాడ్ అనే వెర్బ్ని క్వశ్చన్లోకి మార్చినప్పుడు డిడ్ ప్లస్ హ్యావ్ అవుద్ది, డిడ్ ప్లస్ హ్యావ్. ఈ డిడ్ ప్లస్ హ్యావ్లో రామ్లాల్ మధ్యలోకి వస్తాడనమాట. క్వశ్చన్లో ఎప్పుడు కూడా సబ్జెక్టు ఇక్కడికి వస్తుంది, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్. హౌ మెనీ చిల్డ్రన్ డిడ్ రామ్లాల్ హ్యావ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే అయిపోయింది. హౌ మెనీ చిల్డ్రన్ రాస్తాను, హౌ మెనీ చిల్డ్రన్ డిడ్ రామ్లాల్ హ్యావ్. ఇది మీ ఫస్ట్ క్వశ్చన్. ఇలా రాస్తేనే మనకి 2 marks వస్తాయి. క్వశ్చన్ తయారు చేసేటప్పుడు వెర్బ్ని హెల్పింగ్ వెర్బ్ కూడా తీసుకోవాలి. హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్, సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వెర్బ్. ఫస్ట్లో మాత్రం క్వశ్చన్ వర్డ్ హౌ మెనీ చిల్డ్రన్, అక్కడ హౌ అనేది క్వశ్చన్ వర్డ్. మరి మనం ఏం అడగాలనుకుంటున్నాం అంటే 7 అని అడగాలనుకుంటున్నాం, కాబట్టి హౌ మెనీ అనేది చెప్పాలి. హౌ మెనీ అనేది ఒక క్వశ్చన్ వర్డ్, చిల్డ్రన్ పిల్లల గురించి. ఓకే, నెక్స్ట్ 3 sons and 4 daughters, the youngest of them was Boli. బోలి అనేది ఆన్సర్, బోలి అనేది ఆన్సర్. మరి క్వశ్చన్ ఏమవుతుంది? సింపుల్గా చెప్పాలంటే హూ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ 7 children? హూ వాజ్ ద యంగెస్ట్ చైల్డ్ ఆఫ్ రామ్లాల్, లేదంటే హూ వాజ్ ద యంగెస్ట్ చైల్డ్ ఆఫ్ రామ్లాల్ అలా చెప్తాం. ఎందుకంటే బోలి వాజ్ అన్నాం కదమ్మా, నౌన్ వచ్చినప్పుడు బోలి ప్లేస్లో హూ పెట్టేస్తాం. బోలి ప్లేస్లో హూ పెట్టాం. హూ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ దెమ్ అంటే మళ్ళీ ఇది కూడా వాడచ్చు, ఆఫ్ ద 7 children, ఆఫ్ ద 7 children. అంటే క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. హూ వాజ్ ద యంగెస్ట్ గర్ల్ అనకూడదు, యంగెస్ట్. హూ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ 7 children, యంగెస్ట్ ఆఫ్ దెమ్ అన్నాం కదమ్మా. దెమ్ అంటే ఎవరు? 7 children.
దెమ్ అంటే ఎవరమ్మా? అలా అలా రాసి క్వశ్చన్ మార్క్ పెడితే మీ క్వశ్చన్ అయిపోయింది, 2 మార్క్స్ వస్తాయి. కొంచెం ఆర్డర్ కొంచెం అలా మనం రాయగలిగితే సరిపోద్ది. హూ వాజ్, బోలీ వాజ్ అన్నాం కాబట్టి బోలీ ప్లేస్లో హూ పెట్టాం. హూ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ దెమ్ అంటే యంగెస్ట్ ఆఫ్ 7 చిల్డ్రన్. హూ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ 7 చిల్డ్రన్. అప్పుడు క్వశ్చన్ అయిపోయింది మనకి. ఇట్ వాజ్ ఎ ప్రాస్పరస్ ఫార్మర్స్ హౌస్ హోల్డ్. ఇట్ వాజ్ ఎ ప్రాస్పరస్ ఫార్మర్స్ హౌస్ హోల్డ్. ప్రాస్పరస్ ఇది ఆన్సర్ మనకి. ప్రాస్పరస్ అంటే డెవలప్డ్. ప్రాస్పరస్ అంటే ఏంటమ్మా? డెవలప్డ్. ఇట్ వాజ్ ఎ ప్రాస్పరస్ ఫార్మర్స్ హౌస్ హోల్డ్ అండ్ దేర్ వాజ్ ప్లెంటీ టు ఈట్ అండ్ డ్రింక్. ఇక్కడ ఎలా చెప్పాలంటే ఫార్మర్, హౌ వాజ్ ద ఫార్మర్స్ హౌస్ హోల్డ్. హౌ వాజ్ ద ఫార్మర్స్ హౌస్ హోల్డ్. హౌ అంటే ఏంటి? దీని ప్లేస్లో హౌ పెడతాం. హౌ వాజ్ ద ఫార్మర్స్ హౌస్ హోల్డ్ అని రాయాలి ఆన్సర్ మీరు ఇప్పుడు. హౌ వాజ్ ద ఫార్మర్స్, ఆ ఫార్మర్ ఎవరు? రామ్లాల్. ఫార్మర్స్ హౌస్ హోల్డ్ అంటాం. హౌ వాజ్ ద ఫార్మర్స్ హౌస్ హోల్డ్. హౌ వాజ్ ద ఫార్మర్స్ హౌస్ హోల్డ్. ఇలాగ మనం క్వశ్చన్ మార్క్ పెట్టాలి. క్వశ్చన్ మార్క్ పెట్టాలి. వెరీ గుడ్. సో ఇలా క్వశ్చన్ మార్క్ పెడితే మనకి మొత్తం రైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ వర్ హెల్దీ అండ్ స్ట్రాంగ్. ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ వర్ హెల్దీ అండ్ స్ట్రాంగ్. ఇప్పుడు అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు, హెల్దీ అండ్ స్ట్రాంగ్ కదా. హెల్దీ అండ్ స్ట్రాంగ్ ప్లేస్లో, హెల్దీ అండ్ స్ట్రాంగ్ ప్లేస్లో మనం ఏ క్వశ్చన్ వర్డ్ వాడచ్చు? హూవా. చూడండి, హౌ పెట్టాలి. ఎలా ఉన్నారని అడగాలి. ఎలా ఉన్నారని అడగాలి. ఎలా ఉన్నారు అంటే హౌ వర్. ఏంటమ్మా? హౌ వర్ ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ. అక్కడే ఉందంతనా. హౌ వర్ ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ. బోలీ తప్ప మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? హెల్దీ అండ్ స్ట్రాంగ్. ఎలా ఉన్నారమ్మా? నీ అండర్లైన్ చేసిన పార్టే నీ క్వశ్చన్ వర్డ్ కాబట్టి అండర్లైన్ చేసిన పార్ట్ నీ ఆన్సర్లో కనపడకూడదు. అదే నీ క్వశ్చన్లో కనపడదు, నువ్వు రాసిన క్వశ్చన్లో కనపడకూడదు. సో హౌ వర్ ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ. హౌ వర్ ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ అంటే బోలీ తప్ప మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే హెల్దీ అండ్ స్ట్రాంగ్ అనేది ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్, ద సన్స్ హ్యాడ్ బీన్ సెంట్ టు ద సిటీ టు స్టడీ ఇన్ స్కూల్స్ అండ్ లేటర్ ఇన్ కాలేజెస్. ఏం చేయడానికి సిటీకి పంపించారమ్మా? టు స్టడీ ఇన్ స్కూల్స్. స్కూల్స్లో చదవడానికి, కాలేజెస్లో తర్వాత చదవడానికి పంపించారు. ఇప్పుడు టు స్టడీ ఇన్ స్కూల్స్ అన్నది క్వశ్చన్ వర్డ్ అవ్వాలా. వై కదా. వై అంటే వై హ్యాడ్ మీ హెల్పింగ్ వర్బ్ ఇదమ్మా. వై ఇక్కడ వై వచ్చింది కదా. వై హ్యాడ్ ద సన్స్ బీన్ సెంట్ టు ద సిటీ. క్వశ్చన్ చూడండి, అండర్లైన్ చేసిన పార్టే కదా మనకి. కాబట్టి దీని ప్లేస్లో ఏం పెడుతున్నామమ్మా? వై. హెల్పింగ్ వర్బ్ ఏముంది అక్కడ? హ్యాడ్. ఒక హెల్పింగ్ వర్బ్ తర్వాత తీసుకోవాల్సింది ఏంటి? సబ్జెక్టు. కాబట్టి ద సన్స్. వై హ్యాడ్ ద సన్స్. తర్వాత ఏం తీసుకోవాలి? ఇంకో హెల్పింగ్ వర్బ్ ఉంది, అది తీసుకుంటాం. తర్వాత V3 మెయిన్ వర్బ్ ఉంది. ఒక హెల్పింగ్ వర్బ్ మాత్రమే వస్తుందమ్మా క్వశ్చన్లో సబ్జెక్టుకు ముందు. మిగిలినవన్నీ అక్కడే ఉంటాయి. మిగిలిన వెర్బ్ అంతా కూడా అక్కడే ఉంటుంది. వై హ్యాడ్ ద సన్స్ బీన్ సెంట్ టు ద సిటీ క్వశ్చన్ మార్క్. వై హ్యాడ్ ద సన్స్ బీన్ సెంట్ టు ద సిటీ. ఇప్పుడు 2 మార్క్స్ వచ్చాయి. కొంచెం ఆలోచిస్తే ఇక్కడ కూడా మార్క్స్ వస్తాయి. కాకపోతే మీకు ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో, క్వశ్చన్ మేకింగ్లో ఫస్ట్ క్వశ్చన్ వర్డ్, తర్వాత హెల్పింగ్ వెర్బ్, తర్వాత సబ్జెక్టు, తర్వాత మెయిన్ వెర్బ్ లేదా ఇంకో హెల్పింగ్ వెర్బ్ ఉంటే ఆ హెల్పింగ్ వెర్బ్ రాసి మెయిన్ వెర్బ్ రాసి ఏ ఆబ్జెక్ట్ అయితే ఉందో ఆబ్జెక్ట్ రాసేస్తాం. క్వశ్చన్ మార్క్ కూడా పెడతాం. ఇలా రాస్తేనే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకే. And colleges of the daughters Radha and eldest had already been married. The second daughter Mangala's marriage had also been settled, and when that was done, Ramlal would think of the third Champa. Okay.
సో ఇలాగ మనం ఆన్సర్స్ అన్నీ ఆ క్వశ్చన్స్ అన్నీ తయారు చేయొచ్చు అన్నమాట. WH క్వశ్చన్స్. WH వర్డ్స్ ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను నేను. క్వశ్చన్ వర్డ్స్ ఏంటి చెప్పండి. వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్, విచ్, హౌ లాంగ్, హౌ మెనీ, హౌ ఫార్, హౌ మచ్. ఇలాగ మనం ఈ క్వశ్చన్ వర్డ్స్ని సాధారణంగా యూజ్ చేస్తాం. తర్వాత కొన్నింటికి ఇంకా కావాలంటే వాట్ ఎక్స్టెంట్ ఇలాగ మనం ఇంకా యాడ్ చేయొచ్చు. హౌ మెనీ స్టూడెంట్స్, హౌ మెనీ బ్రదర్స్ ఇలాగ మనం చెప్తాం. ఇక్కడ అలాగే కదా హౌ మెనీ సన్స్, మనం హౌ మెనీ చిల్డ్రన్ అని యూజ్ చేస్తాం. ఇలాగ మనం క్వశ్చన్ మేకింగ్ అనేది జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ అండ్ వీ కెన్ ఈజీలీ రైట్ ఇట్. ఈజీగా రాయొచ్చు. డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పై చార్ట్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ ట్రీ డయాగ్రామ్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ బార్ చార్ట్ ఇలాగ దేన్నైనా మనం డిస్క్రైబ్ చేయడానికి మనకు ఉంటుంది. సో స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ రైట్ ఎ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ఇట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలండి, అనలైజ్ చేసి మ్యాటర్లోకి రాయాలి, పారాగ్రాఫ్ రాయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే పాయింట్స్ రాస్తున్నారు, స్టార్ మార్కులు పెట్టి 1 2 3లు వేసి, లేకపోతే హైఫెన్స్ పెట్టి పాయింట్స్లో రాసుకొస్తున్నారు, బుల్లెట్స్ పెట్టి లేదంటే రాసుకొస్తున్నారు. అది మనం పాయింట్స్లో రాయకూడదు, పారాగ్రాఫ్లో రాయాలి. పారాగ్రాఫ్ అంటే ఏంటి, ఒక లైన్ పూర్తయిన తర్వాత ఫుల్ స్టాప్ తర్వాత మరి ఇంకో లైను నెక్స్ట్ వెంటనే స్టార్ట్ అవ్వాలి. మీరు కిందకు వచ్చేయకూడదు. ఆ లైన్ అలా స్టార్ట్ అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఒక పెద్ద ప్యాసేజ్లో రాయాలన్నమాట మనం. అది పెద్ద ప్యాసేజ్ అంటే మినిమం 10 ఫుల్ స్టాప్స్ ఉన్న ప్యాసేజ్ రాయాలి. ఎన్ని ఫుల్ స్టాప్స్ అండి? 10 ఫుల్ స్టాప్స్ ఉన్న ప్యాసేజ్ రాస్తే 10 లైన్స్కి 10 మార్క్స్ మనం చూడొచ్చు అనమాట. అది 10 లైన్స్ అన్నాను కానీ 10 పాయింట్స్గా రాసేస్తున్నారు. 10 పాయింట్స్గా రాయొద్దు. ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ పారాగ్రాఫ్స్ ఓన్లీ. పారాగ్రాఫ్గా రాయాలి. మీరు లైన్స్లో రాసినప్పటికీ కూడా పారాగ్రాఫ్ కనిపించాలి మనకి అక్కడ. రైట్. సో స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ షేర్ అని ఉంది, 4Q 2013 అని ఉంది. సో ద అబోవ్ పై చార్ట్ డిస్క్రైబ్స్ స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ షేర్. బ్రాకెట్లో ఇది రాస్తారు, ఏది ఉంటే అదే రాస్తారు. సో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 5 types of 1 2 3 4 5 6 కదమ్మా. సో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 6 categories. 6 categories అని రాస్తారు. సో ద మేజర్ కేటగిరీ మేజర్ category is occupied by Samsung. It bears those are ఇవి మనం those are Samsung, Micromax, Carbon, Sony, Lava and others అని రాస్తారు. ఫస్ట్లీ Samsung occupies or carries 38% of the share. సో ఇలాగ మనం ప్రతి లైన్ని కూడా ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ 7 ఉన్నాయి కదా, ఈ 7 కూడా 7 లైన్స్ వస్తాయి. మీ సొంతంగా మీ డిస్క్రిప్షను ఒక 3 లైన్స్ రాస్తే 10 లైన్స్ అయిపోతే అదే ప్యాసేజ్ కింద మనం చూపించేయచ్చు. ఇది ఎలా రాయాలో కూడా మీకు ఇన్ డీటెయిల్ నేను ఒక్కొక్క లైన్ కింద నేను హింట్స్ కూడా ఇచ్చాను. ఒక ఫస్ట్ పారాగ్రాఫ్ ఎలా రాయాలి, డాష్ ఇచ్చాం, డాష్లో మనం రాసుకుంటాం అనమాట. అది డిస్క్రైబ్ చేస్తూ రాస్తారనమాట. లాస్ట్ మళ్ళీ కంక్లూజన్ ఏదైనా ఒక లైను మీరు కంక్లూడ్ చేసి రాస్తూ ఉంటారు. సో ఇలా రాయడం వల్ల మనం 10 సెంటెన్సెస్ రాసినప్పుడు మనకి అట్లీస్ట్ అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పటికీ 8 మార్క్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈజీగా స్కోర్ చేయొచ్చు. బాగా చదివే పిల్లలు ఎలాగో రాస్తారు, వాళ్ళు 90 వరకు వెళ్తారు కాబట్టి అన్ని క్వశ్చన్స్ బాగా రాసిన వాళ్ళే 90 దాటిస్తారు. ఓకే. సో ఇది మనకి ఉన్నటువంటి మోడల్ పేపర్లో పార్ట్ బి అండ్ పార్ట్ సి, అంటే సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. ఎన్ని మార్క్స్ డిస్కస్ చేసాం ఇప్పటి వరకు మనం? 70 మార్క్స్ డిస్కస్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.